క్రీస్తు శుభమైన నామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనమును బట్టి ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యము చదవగలిగిన వాళ్ళు బైబిల్ తీయండి. ప్రతి ఒక్కరూ కూడా చచ్చిగడ చదువుతుంది కదా అని మిగతా వాళ్ళు బైబిల్ తీయటం మానేయటం, లేకపోతే ఎవరో ఒకడు ప్రార్థన చేస్తున్నారు కదా అని చెప్పి మనం నిద్రపోవటం, ప్రార్థనలో కులుగుబాట్లు పాడటం. ప్రార్థన లేకపోతేనే సమస్యలు ఏర్పడతాయి. కుటుంబంలోనైనా, సంఘములోనైనా, వ్యక్తి జీవితంలోనైనా సమస్యలకు ప్రధానమైన కారణం ఏంటంటే సరైనటువంటి ప్రార్థన విధానం లేనప్పుడే ఇలాంటివన్నీ కూడా ఆధిపత్యం చేస్తూ ఉంటాడని సాతాను. అంచేత ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఏ కుటుంబంలో ఉంటుందో, ఏ సంఘమైతే కుటుంబముగా కూడి ఏ సంఘమైతే కన్నీటితో భారంతో ప్రార్థన చేస్తారో ఆ కార్యక్రమాలు అక్కడే జరుగుతాయండి. అది ప్రార్థన అనేటువంటిది. రాత్రి తెల్లవారులు ప్రార్థన చేశాడు యాకోబు. అలాగే ఓల్ నైట్ ప్రేయర్ పెట్టుకుంటున్నారు చాలామంది. తెల్లవారులు ప్రార్థన. ఏమండి, మనం కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థనలో మోకరించలేకపోతున్నాం. బాసి బట్టలు వేసి కూర్చోవటం, కోళ్ళ ఆరసేపు చూసి కూర్చోవటం దేవుని మందిరంలో కరెక్ట్ కాదు. మీకు ఇష్టం లేకపోయినా బాసి బట్ట వేసుకుని ప్రార్థన చేయకూడదు. ఏమండి, మోకాండ్ల మీద ఉండాలి. మోకాండ్ల మీద మేము ఉండలేమండి, వృద్ధాప్యంలో ఉన్నామంటే కూర్చో, పర్వాలేదు. నీ ఆరోగ్యం దేవుడికి తెలుసు. కింద కూడా కూర్చోక్కల, వెనకాల కూర్చో ఉంది, కుర్చీలోకి వెళ్ళి కూర్చో. సరే, ఈవిడు మోకాళ్ళు వంగో, ఈవిడ బలహీనరాలు అని చెప్పి నేను లెక్కేసుకుంటాం. అప్పుడు మీరు మోకరించండి అనే మాట నేను అనవలసిన అవసరం కూడా ఉండదు. దేవునికి స్తోత్రం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. మోకరించలేకపోతే మీరు బాసి పట్లేసి కూర్చోండి. కాళ్ళు మాత్రం ఆరసాపు కూర్చోవద్దు దేవుని మందిరంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, వాక్యానికి వచ్చేద్దామండి. ఎంచేతంటే వాక్యము ఉన్నది ఉన్నట్టుగానే బోధిస్తాను నేను. లేనిపోయిన ఈ ఉపశమన మాటలు చెప్పి అబద్ధాలు బోధించి మిమ్మల్ని మోసపరచడం నాకు ఇష్టం లేదు. మీరు ఎనగపోయినా పర్వాలేదు, కానీ కొంచెమైనా శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం వడ్డింతే ఆత్మీయంగా ఎన్నవాళ్ళు కొంచెంమంది అయినా బలంగా ఉంటారు. అది అందరూ అలాగా ఉండరు, అందరూ ఇలాగా ఉండరు. దేవునికి స్తోత్రం. సరే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము తీసిన వాళ్ళు అందరూ చదవండి అమ్మా. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానక. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానుకొనక అని ఇక్కడ దేవుడు అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తా ఉన్నాడు. ఎందుకంటే కొందరు మానుకున్నట్లు అంటున్నాడు. అంటే అందరూ కాదు, కొందరు. ప్రతి సంఘములో ఉంటారు కొందరు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, కొందరు మానుకొనినట్లు నీవు మానుకొనక అనేటువంటి మాటను మనం ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే వాళ్ళకేమో రకరకాల పనులు ఉండొచ్చు, రకరకాల పనులు పెట్టుకోవచ్చు, రకరకాల సమస్యలు ఉండొచ్చు, రకరకాలైన కార్యకలాపాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ అయితే దేవుడే ఉంటున్నాడు, కొందరు మానుకున్నట్లు మీరు మానుకోవద్దు. అర్థమైందా మీకు? అర్థమవుతుందా? కొందరు మానుకున్నట్లుగా మీరు మానుకోకూడదు. ఒకవేళ ఎవడైనా ఒకవేళ వేరే పనులుండి ఒకవేళ మందిరానికి మానేశాడు అనుకో, నువ్వెందుకు మానేయాలి మందిరానికి? నువ్వు మానకూడదు. దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో కానీ, ఆత్మీయంగా ఎదిగే విషయంలోనూ కానీ, మరి దేవుని యొక్క సహవాసంలో నీ వంతుగా నువ్వు చేసే పని విషయంలో కానీ, ఒకరి సలహా కానీ, ఒకరి యొక్క ఆలోచన కానీ ఎప్పుడు తీసుకోకూడదు. దేవుని వాక్యం చెబుతూ ఉంది, ఇది నా ఆత్మచేతే కానీ మనుష్య ఇచ్చలను బట్టి జరిగేటువంటిది కాదు. నువ్వు ఏదైనా సేవలు చూస్తే దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి, దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మచేత మండించబడి నీవు చేసిన కార్యానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాని మన వంటి స్వభావం కలిగిన మనుషులు నువ్వు సలహా తీసుకుని, మనుషుల ఆలోచన తీసుకుని, మనుషు మాట ప్రకారంగా నడిస్తే దానివల్ల నీకు ఏ ప్రయోజనమో ఉండదు. అందుకే దేవుడు యెహోవా, దేవుని నరులను నమ్ముకోండి, యెహోవాని ఆశ్రయించిన వారు ధన్యులు అన్నాడు. మనకి దేవుని వాక్యం కావాలి, కట్టుబాట్లు కాదండి.
మన దేంట్లో ఏకాత్మ కావాలి? దేవుణ్ణి ప్రార్థించే విషయంలో ఏకాత్మ కావాలి, మోకరించే విషయంలో ఏకాత్మ కావాలి, కన్నీరు విడిచే విషయంలో ఏకాత్మ కావాలి, దేవుని కార్యాలు చేసే విషయంలో ఏకాత్మ కావాలండి. అవి మెయిన్. కానీ ఈ లోక సంబంధమైనటువంటి కాదు మనకి. ఇది దేవుని సంఘము లోక సంబంధమైన సంఘము కాదు, కుల సంబంధమైన సంఘము అంతకంటే కాదు. కుల సంబంధమైనటువంటి సంఘాలు వేరు, లోక సంబంధమైనటువంటి సంఘాలు వేరు. దేవుని యొక్క సంఘం అనేటువంటిది, ఈ సంఘానికి శిరస్సు జీవము గల యేసు ప్రభువు మాత్రమే. సంఘానికి శిరస్సు యేసై ఉంటే సంఘములో అనేది శరీరములో ఒక భాగా నువ్వు మాత్రమే. నువ్వైనా నేనైనా శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయో, కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, ఏళ్ళు ఎన్నైతే ఉన్నాయో మనమందరము అన్ని భాగాలమై ఉన్నాము. ప్రభు యొక్క శరీరములో అమర్చబడి ఉన్నాము. ఇందులో నేను గొప్ప అనుకుంటా ఎవరికి ఏమీ లేదు. ఇందులో అర్థమైందండి. 5 ఏళ్ళు ఉన్నాయి, పిల్లేలు బలహీనమైందే, కానీ దానికి ఉండే ప్రాముఖ్యత దానికి ఉంటుంది. పిల్లేలు బలహీనమైనది, ఇది ఎందుకు పనికిరాదు అనుకుంటే కుదరదు. ఇది బలహీనమైనది, చిన్నది. అవయవాలు 5 కూడా బలహీనమైన ఏలేదంటే పిల్లేలే. కానీ దేవుని ఎందుకు వెళ్ళేటప్పటికి ఆ బలహీనమైనదే ముందు వరుసలో ఉంటుంది. బాగా చూసుకోండి. ఎవరైతే ఉపవాసం ఉండి కన్నీరు విడిచి బలహీనులై ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు దేవుని సన్నిధిలో దండం పెట్టుకునేటప్పుడు పిల్లేలు ఎక్కడ ఉంటుందండి? బలహీనమైన ఏలు ఎక్కడ ఉంటుంది? వరుసలో ముందు ఉంటుంది. బాగా గమనించండి, వరుసలో ముందు ఉంటుంది. అది బలమైన ఏలు లాస్ట్లో ఉందండి. ఇది శరీర సంబంధమైన బలానికి సాదృశ్యం అండి. బొట్టని వేలు బలమైనది. ఇది లోక సంబంధమైన ఏలు. ఇది లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు లోక సంబంధమైన మాటలు మాట్లాడతారు. ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి వ్యక్తులు బలహీనులుగా ఉంటారు. అది అంటే వీళ్ళకి బలం లేకని కాదు. వీళ్ళు బలహీనులు ఎందుకై ఉంటారంటే ప్రభు నామమును బట్టి. ప్రభు బలహీనుడు కాదు, ఆయన బలవంతుడే. బలవంతుడైనప్పటికీ బలహీనులు సిలువ వేస్తే ఆయన సిలువ వేయించుకున్నాడు, కానీ తిరిగి సమాధానము చెప్పనే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయాన్ని వృధా చేసుకోకూడదు, కాలాన్ని వృధా చేసుకోకూడదు. దినములు చెడ్డవి గనక అజ్ఞానులుగా ఉండక జ్ఞానము కలిగి నడుచుకోమని వాక్యం చెబుతుంది. అవునే, దినములు ఏమైనాయంట? చెడ్డమై ఉన్నాయి. దేవుడు కూడా యేసు ప్రభు విందుని ఏర్పాటు చేసి అనేకులకు చెప్పాడు. కొంతమంది కొన్ని రకాల సోకులు చెప్పి విందుకి రాలేదు. రాకపోతే విందు పోవకుండా దారి వెళ్ళి వచ్చేవాళ్ళు కేకేసి విందు పెట్టమన్నాడు. ఏర్పరచబడిన వాళ్ళు కొంతమంది, పిలువబడిన వాళ్ళు అనేకులు. అర్థమైందా మీకు? పిలువబడిన వాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో నీవు నేను ఉండాలని కోరుకోవాలి. అనేకుల వలె ఉండాలని కాదు. అనేకుల వలె ఉంటే నీకు ప్రయోజనం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, కొందరు మానుకున్నట్లు అందరా కొందరా. అది జాగ్రత్త గమనించాలి. ఎవడైతే వింటే వాళ్ళకే, విన్న వాళ్ళకే తప్ప వినని వాళ్ళకి ఏమి ఉండదండి. దానివల్ల ప్రయోజనం ఉండదు. అంచేత కొందరు మానుకున్నట్లు నువ్వు సమాజంగా కూడట మానక సమాజముగా అన్నాడు. సమాజ మందిరములో ఎక్కడ కూడుకుంటాం? మనం అందరం ప్రార్థన చేయడానికి కూడుకుంటాం. దేవుని కార్యాలను మనం వివరించడానికి కూడుకుంటాం. దేవుడు ఏమేమి చేయట్లేదా మనకి? పొద్దున నువ్వు సజీవుడిగా లేచావు, సజీవురాలుగా లేచావు, దేవుని కార్యం కదా. రాత్రి తినేసి పడుకున్నాడు, మధ్యరాత్రిలో గుండెపోటు వచ్చి చచ్చిపోతే పొద్దున శవాలను తీసుకెళ్ళి బయట ఇచ్చేసాడు. ఎంతోమంది రాత్రి పడుకున్నాడు, పొద్దున లేవట్లేదు. ఈ రోజు సజీవంగా ఉన్న నీవు నేను దేవుడి కార్యం కాదంటారా? లేకపోతే మన సొంత జ్ఞానం వల్ల మనం బతుకుతున్నామా? సొంత తెలివితేటల వల్ల మనం బతుకుతున్నామంటే ఈ రోజుని మనం సజీవులంగా చక్కగా క్షేమంగా బతికి ఉన్నాము అంటే దేవుని యొక్క ఇచ్చినటువంటి ప్రాణభిక్ష. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతటి వ్యక్తి అయినా సరే, ఎలాంటి వ్యక్తి అయినా ఇలా సజీవంగా మనం ఆయుష్ ఆరోగ్యంతో సజీవంగా ఉన్నామంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రాణభిక్ష అండి ఇది. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. ప్రార్థన లేకపోతే స్కోపూర్ణ హామీలో సంఘం ఉంది, అది దెయ్యాల సంఘం. అది లోక జ్ఞానానికి సంబంధమైనటువంటి ఆలోచనలు తెలుపబడిన సంఘం. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన లేని వ్యక్తి ఎవరైనా సరే, ప్రార్థన లేని వ్యక్తిని పక్కన పెట్టడమే. ఎవడైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు దేవునికి ఇష్టలు. అది ఈ ప్రార్థన కావాలి అంతే. దేవుడికి కావాల్సింది గట్టి గింజలు కావాలి ప్రభువుకి. పొలిగెళ్ళు తినడానికి అవసరమా? పొలి నువ్వు ఇంట్లో పెట్టుకుంటావు, పొల్లు పనికిరాని చెత్త అంతా నువ్వు ఇంట్లో పెట్టుకుంటావా? తీసుకెళ్ళి బయట పెంటలేదు. దేవుడు కావాల్సింది కూడా గట్టి గింజలు కావాలి. అది ఏకీపించేవాడు కావాలి. కొందరి వలే కాక అందరి వలే కాక కొందరు
అందరూ అలాగ ఉండరు, అందరూ ఇలాగా ఉండరు. అంచేత కొందరు మానుకున్నట్లు మీరు సమాజంగా కూడుకునటం మానక. ఒకవేళ ఏదైనా పనులుండి ఒకవేళ రాకపోతే రావచ్చు. చర్చికి ఒకవేళ ఆదివారం రాని వాళ్ళు ఉన్నారు, శుక్రవారం రాని వాళ్ళు ఉన్నారు. రాని వాళ్ళ గురించి చెప్తాం అంతవరకే, ఒకసారి 2 సార్లు చెప్తాం. ఇన్ని వస్తే వస్తారు, లేకపోతే మనం దానికి ఎవరైనా బతిలాడని లాక్కొస్తాం ఇళ్లలోకి వెళ్ళి. ఏమంటే ప్రార్థన కావాలి, దేవుని వాక్యం కావాలి, దేవుని దీవులు కావాలనుకున్న వాళ్ళు వస్తారు. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడితే వస్తారు. నువ్వు పిలిచిన రారు, నేను పిలిచిన రారు, ఇంకొకటి పిలిచిన రారు. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడితే వస్తారు. అది ఆత్మచేత నింపబడిన వాళ్ళకి కానీ శరీర సంబంధమైన ఆలోచన కలిగిన వ్యక్తులకి దేవుని ఆత్మ గురించి తెలియదండి. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా కళ్ళ మీద పుట్టి పెరిగిన 5 సంఘాలు 6 సంఘాలు కట్టుకున్నారు ఈ రోజుకి. మేము ఇదే ఒక్క సంఘంతో ఉన్న 32 సంవత్సరాలు, 31 సంవత్సరం ఉండేది. 31 సంవత్సరం ప్రియమైన వాళ్ళారా. ఎందుకు తెలుసా? సంఘము 10 మంది పిల్లలకి అన్నం పెడుతున్న ఆధారంగా ఉంటారు. అదే ఒకళ్ళిద్దరు బిడ్డలకు పెట్టారు కూడా బలంగా ఉంటారు. 4 సంఘాలు కట్టి వాక్య పరిచర్య సరిగ్గా చేయకుండా ఏదో మొఖం చూపించేసి మీరు ఇచ్చిన కానుకలు ఎక్కడ వెళ్ళిపోయింది అనుకో, మీరు బలపడరు. ఇలాంటి 4 సంఘాలు కడితే 4 సంఘాలు 4 రూపాయలు వస్తాయి. ఆడు బాగుపడతాడు తప్ప సంఘాలు బాగుపడవు. సంఘంలో ఉన్న వ్యక్తులు బాగుపడరు. మీరు బాగుపడాలంటే ప్రార్థన సమృద్ధిగా ఉండాలి, వాక్యం సమృద్ధిగా ఉండాలి, పరిపూర్ణమైనటువంటి ప్రేమ సంఘంలో ఉండాలండి. సంఘాన్ని మన దేవుడు చూడాలి తప్ప మనుషుల్ని మాత్రం చూడకూడదు. మనుషుల్ని పోగేసుకోకూడదు, మనుషుల్ని చూడకూడదండి. మన ఆత్మీయ జీవితానికి ఏదైనా అడ్డం వస్తుందా పక్కకి గెంటేయటమే, అందులో అనుమానం ఏమీ లేదు. ఏదైనా చిన్నదున్నా కానీ మొత్తం అంతటిని నాశనం చేస్తుందండి. ఆ ఏరైనా మన ఏదైనా ఉంటే ఆ ఏరుని తీసివేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కొందరు మానుకున్నట్లు మీరు మానుకొనక సమాజంగా కూడుకొనటం మానక. అంచేత నీ మట్టుకు నీవు దేవుని మందిరానికి వెళ్ళు, దేవుని ప్రార్థించుకో, దేవుని వాక్యాన్ని విను, నీ కుటుంబాన్ని నువ్వు బలపరచుకో, నీ గురించి నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించు. అంతే నీకు కావాల్సింది. అవునా? అది నీ కుటుంబం బాగోవాలి, నీ భర్త బాగోవాలి. నీ కుటుంబంలో ఎవరు రక్షించబడ్డారు? కనీసం నీ పిల్లలు నీ మాట వినరు, నీ పిల్లలు నీ మాట వినరు, నీ కుటుంబంలో నీ మాట ఎవరు వినరు. మన బయట పగడబాలు పలుకుతాం కానీ మన కుటుంబం అంతా రక్షించబడుతుందా? మన కుటుంబం అంతా దేవునిలో ఉన్నారా? ప్రియమైన వారులారా, మనం ఇలా చూసేటప్పుడు 1 ఏళ్ళు ఎదురు చూపిస్తే 4 ఏళ్ళు వెనక్కి ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. నువ్వైనా నేనైనా ఎవరమైనా ముందు నీ కుటుంబాన్ని కట్టుకో, నీ భర్తను కట్టుకో, నీ పిల్లలను కట్టుకో. నువ్వు దేవుని రాకడకు సిద్ధపడు. అది నీ కుటుంబం రక్షించబడితే నీకు మేలు, నీ భర్త రక్షించబడితే నీకు మేలు. ఈరోజు నీ భర్త తాగి తందనాలాడి అల్లరి చిల్లరగా ఉంటే నీకు సంతోషమా? తాగుడు మానేసి చక్కగా అన్యోన్యంగా ఉంటూ ప్రేమ కలిగి ఉంటూ ప్రేమతో గుక్కుడి మంచినీళ్ళు తాగి భార్య భర్తలు ఇద్దరు బైబిల్ పెట్టుకుని మందిరానికి వెళ్తే ఎంత సంతోషం ఉండ కుటుంబం, ఎంత ఆనందం ఉండ కుటుంబం. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుటుంబాన్ని కట్టుకోవడం నేర్చుకో. కొందరు మానుకున్నట్లు నువ్వు మానుకుంటే నష్టపోయేది నీవే. కొందరు మానుకున్నట్లు మీరు మానుకొనక. వాళ్ళకి ఏవో ఆటంకాలు ఉంటాయి, ఏవో అడ్డుబండలు ఉంటాయి. మందిరానికి రాకపోవడం అంటే ఏవో పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళు కూడా నీకెందుకు? నీ కూడా నువ్వు చూసుకో, నా కూడా నేను చూసుకుంటాను. అంచేత కొందరు మానుకున్నట్లుగా నువ్వు మానుకోక, నీ కుటుంబాన్ని గురించి నువ్వు ఆలోచించి, నీ బిడ్డల గురించి ఆలోచించి, నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని క్రమమ్మగా దేవుని వాక్యాన్ని విని దేవుని నువ్వు పొందు. అది ముందు నీకు దీవులు ఉన్నాయనుకో, తర్వాత మిగతా గొడవ మేడ చూసుకుంటారు. అంచేత కొందరు మానుకున్నట్లు నువ్వు మానుకొనకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 5:1 కూడా చూద్దాం. త్వరగా మీరు వాక్యాలు తీస్తే నేను ముందుకు వెళ్ళిపోతాను. టైం ఎంత అయిందమ్మా? టైం ఎంత అయింది చూడబ్బా. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం తీయాలి. సచ్చాడు తొందరగానే 6 లక్షల కూడా తీయాలి. ఇంకెవడన్నా చదువుకున్న వాళ్ళు, నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, ఎక్కడికి వెళ్ళేటప్పుడు? ఊరికి వెళ్ళినప్పుడు కాదు, చుట్టాలకు వెళ్ళినప్పుడు కాదు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎలా ఉన్నా నాకు అది అనవసరం. కానీ దేవుడు ఏమంటున్నాడండి, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఏమంటున్నాడండి? కొందరు మానుకున్నట్లు దేవుని మందిరానికి దూరంగా ఉన్న వాళ్ళు
దేవుని వాక్యానికి దూరంగా ఉన్న వ్యక్తి ఒకవేళ ప్రవర్తన సరి లేకపోవచ్చేమో, కానీ దేవుని మందిరానికి వెళుతున్న నీవు, దేవుని మందిరములో ప్రార్థన చేస్తున్న నీవు, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఎలాగ ఉండాలంటే, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు దేవుడు. ఎవరి మట్టికి వాళ్ళు ఆలోచించవలసిన వాక్యం ఇది. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ పక్కోళ్ళు కూడా విడిచిపెట్టాయి. కొందరు మానుకున్నట్లు కొందరు సంగతి విడిచిపెట్టాయి. నీ సంగతి చూసుకో, మొట్టమొదటిది. రెండోది ఏంటంటే, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నోటి మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. వినయము, విధేయత, మాదిరి, తగ్గింపు ఉండాలి. నోరు ఉన్నది కానీ నోరు పారేసుకోకూడదు. ఏమండి, మనకు బలం ఉంది కానీ బలవంతులుగా మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో ఎవరమైనా సరే వినయము, విధేయత, మాదిరి ఎవరైతే తగ్గించుకొని తమను తాము తగ్గించుకొని ప్రభు సన్నిధిలో గడుపుతారో అట్టి వాడిని దేవుడు ఇచ్చింతాడండి. అట్టి వాడిని దేవుడు ఆశీర్వదించాడండి. నిన్ను నీవే హెచ్చించుకుంటే నిన్ను నువ్వే పడగొట్టుకున్నట్టు లెక్క. నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావని గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని యొక్క శరీరం, ఇది దేవుని యొక్క సంఘము. దేవుని యొక్క మాటే జీవపు ఓట. అంచేత ఆయన మాట ఏమైతే ఉందో ఆ మాట ప్రకారంగా నడవటానికే మన ప్రయత్నము చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాట, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. నోటి మాటలో కానీ, కంటి చూపులో కానీ, హృదయ ఆలోచనలో కానీ, నీవు మాట్లాడే తీరువు కానీ జాగ్రత్తగా చూసుకొని నీ ప్రవర్తన ఎలాగుందో నీవు నీ ప్రవర్తన సరిచేసుకొని దేవునిలో వినయము, విధేయత, మాదిరి కలిగి ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తోంది. ఎవరి కోసం సెలవిస్తుంది ఈ మాట? దేవుని మందిరానికి వస్తున్న నీ గురించే కానీ లోకంలో తిరుగుతున్న వాళ్ళ గురించి కాదు. నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు అంటున్నాడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అన్నాడు. అంటే ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట? నీ కోసము, నా కోసము, మనందరి కోసము దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కొందరు మానుకున్నట్లు, వాళ్ళు మానేస్తారు, నీకేంటి బాధ? మానేసిన నష్టపోతారు. నీవు రా, నీ రొంతు నీవు రా. ఎవడో పక్కడు మానేసారని చెప్పి వాళ్ళతో పాటు నువ్వు కూర్చున్నావు, నువ్వు కూడా చెడిపోతావు అని చెప్తాను. ఎప్పుడు కూడా భక్తి విషయంలో ఒకరి ఆలోచన కానీ, ఒక విధానం కానీ, ఒకరి సలహా కానీ ఎప్పుడు తీసుకోకూడదు. ఆ ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, పక్క వాళ్ళైనా, ఎవరైనా సరే నీ బట్టికి నీవు సిద్ధపడు. ఇప్పుడు దేవునికి ఏదైనా నువ్వు ఇవ్వాలనుకుంటున్నావా? పక్కాడిని నాడు ఇవ్వకూడదు. అమ్మ నువ్వే విత్తనం నేనెంత ఇవ్వాలని అటువంటిది ఉండకూడదు. నీ శక్తి కొలుతూ నువ్వు ఇవ్వాలి. దేవునికి ఇచ్చేది ఎంత అనేటువంటిది లేదు. నువ్వు ఎంత ఇస్తే అంతే వస్తుంది. నువ్వు ఇచ్చిందే నీకు తిరిగి వస్తుంది. అంటే ఎవరి శక్తి కొలితే వాళ్ళు దేవుని కార్యాలు చేయాలి. చేయగలిగిన వాళ్ళు చేయాలి, చేయలేనటువంటి వాళ్ళు మానేయాలి. చేయలేని వాళ్ళు మానేస్తారు. చేయలేని వాళ్ళు ఎక్కడి నుంచో చెప్తారు, లేరు. చేయగలిగినప్పుడు నీవు ఇవ్వగలిగినంత నువ్వు ఇవ్వాలి. నువ్వు చేయగలిగినంత నువ్వు చేయాలి. దేవుని ఎడల నమ్మకంగా ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. ఎందుచేతంటే మనలో యథార్థత, నమ్మకత్వం అనేటువంటిది లేకపోతే దేవుడు ఎన్ని మేలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేసినా కనీసం నువ్వు లేచి నిలబడి సాక్ష్యం చెప్పడం లేదంటే కారణం ఏంటో ఒక్కసారి ఆలోచించి ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు నీ పట్ల మేలు చేయట్లేదా? నీ కుటుంబం పట్ల మేలు చేయట్లేదా? ఒకవేళ నీవు చెప్పకపోవచ్చు, దేవుడు దర్శనం ద్వారా అనేకమైన విషయాలు తెలియజేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. దేవుడు చూస్తాడు. దేవుడికి నువ్వు చేసిన మేలుకి నువ్వు లేచి నిలబడి నువ్వు సాక్ష్యం చెప్తే, ఉన్నట్లుగా నువ్వు సాక్ష్యం చెప్తే దేవుడు మరొక అద్భుతాన్ని చేస్తాడు. నీకు కార్యాలు జరగట్లేదని, అద్భుతాలు జరగట్లేదని చెప్పి సంఘంతో చెప్పినప్పుడు సంఘం ఉపవాసం ఉండి కన్నీటి విరిచి ప్రార్థన చేసి, ఒకవేళ సంఘం చేయబడిన సేవకులమైన మేము చేస్తాం ఉపవాసం ఉండి, నీ కోసం, నీ బిడ్డల కోసము ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీ కుటుంబం గురించి మేము కూడి మానవలసిన అవసరం ఏమొచ్చింది? నువ్వు 2 పూట్ల 3 పూట్ల భారీగా తింటావు. నీ కుటుంబం గురించి నీకు బాధ లేదు. కానీ నీ గురించి మేము దైవ సేవకులను మేము కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆలోచించిన ప్రియమైన దేవుని, అంత అవసరమా మాకు? ఎందుకు చేస్తావన్నావు? నీవు మా కుటుంబంలో ఒక వ్యక్తివని చేస్తున్నావు తప్ప నువ్వెవరవో అనుకుంటే, నువ్వు ఎక్కడ వాడవో ఎక్కడ దానో అనుకుంటే చేయవలసిన అవసరం మాకు లేదు. నువ్వు ఇచ్చినట్టుకు పోతాం, నిన్ను మేగుతాం, నిన్ను పొగుడుతాం, నీ దగ్గర 4 రూపాయలు అట్టిపోవడానికి పోగొట్టాం. అలాంటి సేవకులం కాదు మేము. అలా కాదు కాబట్టి 32 ఏళ్ళ క్రితం ఎలాగున్నామో ఈ రోజున అలాగే ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుచేత మొట్టమొదటిది కొందరు మానుకున్నట్టు నువ్వు మానుకోకూడదు. అంటే మానుకున్నవాడు సహవాసం నువ్వు చేయకూడదు. ఆ మానేసేవాడు సహవాసం నువ్వు చేసావు అనుకో, నువ్వు మానేసే పరిస్థితి వస్తుంది. అలాగే కొందరు అన్నాడు,
మరో మాట ఏంటంటే, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన, చదువు పూర్తిగా, పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. అది ఎవరంటే బుద్ధిహీనులు అర్పించినట్లు నీవు బలి అర్పించడం కంటే సమీపించి దేవుని వాక్యం వినడం నీకు శ్రేష్టం నీ కుటుంబానికి అని. అది బుద్ధిహీనులు అర్పించినట్లు. నీ కానుకలు దేవుడికి అవసరా, నీ కానుకలు ఎక్కల్లా, నీ ఎండు బంగారాలు దేవుడికి ఎక్కల్లా. ఆయన నీకు ఇచ్చాడు. ఈ రోజుని ఏమీ లేని స్థితిలో దేవుడు నీకు ఇచ్చాడు. నీ ఆస్తిపాస్తుల గురించి దేవుడు కోరుకుంటున్నా. నీ హృదయము దేవుడికి కావాలి. నీ హృదయము దేవుని ఎదుట ఎలాగుంది? స్వచ్ఛంగా ఉందా? యథార్థంగా ఉందా? అబద్ధాలతో నింపబడి ఉందా? ఆలోచించు. ఎందుకు నీ నోటంటే అబద్ధం వస్తుంది? ఎందుకు ఉన్నమాట ఉన్నట్టుగా నువ్వు మాట్లాడలేవు? ఎందుకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నావు? కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో కన్నీటి ప్రార్థన లేనందువలన నీ హృదయ కాఠిన్యతను బట్టి నీ నోరు మాట్లాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన రెండవదిగా జాగ్రత్తగా చూసుకోవాలి. 3 నిర్గమకాండము 16:7 చూడమ్మా. చూడండి, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తన మార్చుకోవాలి. వాక్యం జరుగుతా మనం ఉతక స్నానం చేసి వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. కానీ వాక్యానికి విరుద్ధంగా మన మూలుగుళ్ళు సనుగుళ్ళు రాకూడదు మన నోటంట. చూడండి, ఇక్కడ రాయబడం జాగ్రత్తగా వాక్యం వినండి, విన్నవాడు వినండి. చూడండి, నిర్గమకాండం 16:7 రాసుకోండి ఒక్కొక్కటిగాను. యెహోవా మీద, సరిగ్గా నాకు వినపడతలేదు, తలకాయ ఉడితే కిందకి. యెహోవా, మొట్టమొదటి చదువు. యెహోవా మీద మీరు సలిగిన సనుగుళ్ళు ఆయన వింటా ఉన్నాడు. మీరేం మాట్లాడుతున్నారో ఆయన వింటున్నాడు. ఒకవేళ మందిరంలోనైనా, మందులోని బయటికి వెళ్ళినప్పుడైనా, లేకపోతే వేరే వ్యక్తితో నువ్వు మాట్లాడినప్పుడైనా, నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో నీ నోటి మాటలు నువ్వు ఉదయము నిద్ర మంచం నుంచి లేచిన కానించి మధ్యరాత్రి పండుకునే వరకు నీవు ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో, నీ మాటలన్నీ కూడా ఎవరు వింటున్నారంట? నీ దేవుడైన యెహోవా వింటున్నాడన్న సంగతి మర్చిపోకు. నీ సనుగుడంతా నీకు తెలుసు. నీ సనుగుడు, నీ గొనుగుడంతా తెలుసు ఆయన గురించి. నువ్వు ఎక్కడ ఏం చదువుతున్నావో, ఎక్కడ ఏం గొనుగుతున్నావో, ఎక్కడేమి నువ్వు మొక్క సెక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు, నీ హృదయ కాఠిన్యత అంతా కూడా దేవుడికి తెలుసు. అందుకైనంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యెహోవా మీద, అది ఎవరి మీద చదువుకుంటున్నారంట? అందరు చేపట్ల. వినపడబోతే చేయి పైకి ఎత్తండి. మళ్ళీ చెప్తాను. వినపడతలేదు అన్నప్పుడు చేయి పైకి ఎత్తండి. అమ్మ నీకు వినపడలేదా? కొంచెం దగ్గరికి ఎదురు కూర్చో. ఏమండి, ఎవరి మీద చదువుతున్నారంటే వీళ్ళు? యెహోవా మీద సనుగుతున్నారంటే వీళ్ళు సనుక్కుంటున్నారంట. ఈ సనుగుడు రోగం చాలా ప్రమాదం. అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడు నన్ను పోషించి సంరక్షించి మోసేను ముందు పెట్టి నడిపితే దేవుడికి ఏమడిగారంటే, మాకు తినడానికి మాంసం కూర కావాలని అడిగారంట దేవుడిని. ఇజ్రాయేల్ ప్రజలు ఏమడిగారమ్మా? మాంసం కూర అడిగారు. సర్లే అడిగారు కదా అని చెప్పి నోరు చచ్చిపోయి ఉన్నారు కదా అని మాంసం కూర పెట్టాడు. మాంసం ఇంకా గొంతుకి తగలదు, గొంతుకులోనే ఉందంటాడు. గొంతుకులో ఉండగానే దేవుడిని ఏం చేశారు? మళ్ళీ సడుగుతూ మొదలెట్టారంట. మాంసం అంటే ఇచ్చాడు కానీ తాగడానికి మంచినీళ్ళు. అర్థమైందా? తినడానికి మాంసం అడిగారు, మాంసం ఇచ్చాడు. వాడు తింటుండగా ఇంకా గొంతుకులోనే ఉండగానే మళ్ళీ దేవుడిని అంటే సరుగుతాం. అలాగే మనము కూడా దేవుడు ఎన్ని మేలు చేసినా, ఎన్ని ఉపకారాలు చేసినా మనం అవన్నీ బయటికి నువ్వు రానివ్వకపోయినా పర్లేదు, దేవుడు తెలియజేస్తాడు. దేవుని వాక్యం ఏది నిరర్థకములు కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, యథార్థంగా ఉంటే దేవుని పట్ల యథార్థమైన కార్యక్రమాలు చేస్తాడు. ఎందుకు? యథార్థత నీలో లేనందువలన నీవెన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు అక్కడే ఉన్నావు కానీ ఎదుగుదల లేదు. నీ కుటుంబం ఎదుగుదల లేదు. నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల ఉంటే నీ కుటుంబం ఎదుగుతుంది. నీ కుటుంబం ఎదిగితే నీ పిల్లలందరూ ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ రోజుని ఎక్కడుంది? కుటుంబానికి ముళ్ళు. రక్షించబడిన నీలోనే ఉంది అడ్డు, ఆటంకం. నీ భర్తను గౌరవించడం, నీ భర్తని మంచిగా మర్యాదగా మాట్లాడి నీ భర్తతో సుఖంగా చేసి మాట్లాడతావు. నీ పిల్లల పట్ల, నీ పిల్లల దేవుని మందిరం తీసుకొచ్చిన అయ్యా మనం ఇంటి వాడు ఉండేటప్పుడు చెప్పుకోవాలి. అయ్యా మన దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అటు ఇటు ఆడుకోకూడదు, అటు ఇటు తిరగకూడదు, ఏడవకూడదు. చక్కగా మనం ఇంటి పిల్లలకి అన్నీ చెప్పుకొని దేవుని మందిరాన్ని తీసుకొచ్చి వచ్చిన వాళ్ళు నీ పక్కన అలా కూర్చునే ఉంటారు. కూర్చుంటారా? అమ్మా
కూర్చుంటారా కూర్చోరా? ఖచ్చితంగా కూర్చోండి. నువ్వు చెప్పుకోవడంలో ఉంటుంది అది. నీ పిల్లలు బడిలో చర్చలుగా వస్తారు, ఎల్లగత్తలో పడుకుంటారు కాడు జారడానికి. చూడు ఎన్నోసార్లు అలాగా. నువ్వు ప్రాబ్లం ఏమవుతుంది? పిల్లలతో నీదా? నీ పిల్లలు కాళ్ళు ఆఫ్ చేసుకుని పడుకుంటున్నారు చర్చలోకి వచ్చంటే ఆ ప్రాబ్లం నీదానే పిల్లలదా? బళ్ళోకి వెళ్తే నువ్వు బళ్ళు కాళ్ళు ఆఫ్ చేసి కూర్చుంటావా నువ్వు? అమ్మా మాట్లాడండి. బళ్ళోకి వెళ్తే బళ్ళ కాళ్ళు ఆఫ్ కూర్చుంటావు నువ్వు? బళ్ళోకి వెళ్తాని అలా నువ్వు పడుకుంటావు బళ్ళకి వెళ్ళి? మరే ఎందుకు పడుకుంటున్నావు ఇక్కడ? నువ్వు శుభ్రంగా తిను. మీ అంశానికే పెట్టకపోతే నాకు కూడా వచ్చాను, నేను తీసుకెళ్ళిపోతాను. నేను గొప్ప పాస్టర్ని చేస్తాను రా నేను. అది మీరు ఎంతమంది ఉన్నా సరే వచ్చేయండి, మనకేమి లోటు ఉండదు. దేవుడు మనకేమి తక్కువ చేయడు. అరణ్యంలో 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు 6 లక్షల మందిని దేవుడు పోషించాడు. మనమెంత అంత గాడుగుడ్డ అంతగా వస్తే 5-6 ఉంటాం సంవత్సరాలు. అవునండి, అంతేనా? అంతకంటే ఎక్కువ ఉంటాం. మనం 10 మంది ఉంటాం. 6 లక్షల మందిని పోషించిన దేవుడు నీ కుటుంబాన్ని పోషించలేడా? నీ కుటుంబాన్ని పోషించలేడా? అందరి కుటుంబాన్ని దేవుడు పోషించాడు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకున్న విశ్వాసం ఈనాడు నీకు నాకు లేకపోవడం సిగ్గుచేటు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు అంటండి యెహోవాకి విరోధంగా ఏం చేస్తున్నారంట? ఏమ్మా చదువుకుంటున్నారంటే ఈ సనుగుడు రాక ఉంటుందండి కొంతమందికి. పొద్దున చందాకా సనుక్కుంటారంటారు. భర్త ఏదైనా చిన్న మాట అన్నాడు అనుకోండి, చందాకా సనుక్కుంటారు ఉంటారు. సనుగుడు గొనుగుడు ఇది చాలా ప్రమాదం. క్యాన్సర్ ముడి కంటే ప్రమాదం అండి సనుగుడు. అవునండి, ఏదో నేను సనుగుడు ఉందనుకోండి, గొనుగుడు ఉందనుకోండి, చాలా ప్రమాదం. అలాంటి వాళ్ళు రేణింపురారండి, ఎంత తిన్నా సరే అలా ఈళ్ళు ఎరిగిపోయినట్టు ఉంటారండి. నాకు తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న నీవు కానీ నేను కానీ సనుగుడు అనేటువంటి రోగం మనలో ఉండకూడదు. ఒకవేళ మనకు సనిగే అలవాటు ఉంటే ఇప్పుడే దేవుని మందిరంలో దాన్ని తీసివేసేయాలి, విడిచిపెట్టేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిది కొందరు మానుకున్నట్లు నీవు మానుకోకూడదు. రెండవది నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మూడవది ఏంటంటే దేవుని మీద నువ్వెవరి మీద చనుకున్నా ఈ సనుగుడు రోగం నీకు ఉందంటే అది ఒక క్యాన్సర్ పుండు లాంటిది. నీవు సనిగే సనుగుడు నీ శరీరాన్ని తినుకుంటూ వెళ్తుంది లోపల. అంచేత ఈ సనుగుడు రోగం అనేటువంటిది దేవుని పిల్లలకి పొరపాటును కూడా ఉండకూడదు. ఏమా అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా మీకు? ఏం ఉండకూడదంట? సనుగుడు రోగం ఉండకూడదు. సనుగుడు రోగము చివరి రోగం అనే మాట పెట్టాలి. అది ఒక రకమైన రోగం అండి. అది ఈ సనుగుడు అనేటువంటిది ఒక రకమైన రోగం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు ఈ మధ్యాహ్న కాలంలో 3 వాక్యాలు చెప్పు, 4వ వాక్యానికి వచ్చేద్దాం. సామెతల గ్రంథం 12:26 కూడా చదువుదాం. త్వరగా చదవాలి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. చూడండమ్మా. ఎటమ్మా? నాకు అర్థం అవట్లేదు. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపించాడంట. ఎవరు? నీతిమంతుడు అంటే ఎవరు? ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాలు యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళను నేను నీతిమంతులుగా తీర్చిదిద్దుతాను అన్నాడు జీవము కలిగిన దేవుడు. అంటే శిలువ మరణ పునరుద్ధానాలు యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మార్చబడతావు. నీవు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మార్చబడితే అప్పుడు నువ్వు ఎవరికి ఉపకారం చేస్తావండి? నీ పొరుగు వారికి దారి చూపించే వ్యక్తిగా ఉంటావు. దారి అంటే ప్రభు దగ్గరికి నడిపించే వ్యక్తిగా ఉండగలుగుతావు. నువ్వు నిజంగా భక్తి, యథార్థమైన భక్తి చేస్తే, నమ్మకమైన భక్తి చేస్తే, దేవుని ఎడల యథార్థంగా ఉన్నట్లయితే నీ పొరుగు వారికి దారి లేనటువంటి నీ పొరుగు వారికి, మార్గం లేని నీ పొరుగు వారికి, రక్షణ లేని నీ పొరుగు వారికి నీవు ఎలా చూపిస్తావంట? రక్షణ మార్గాన్ని వాడికి నువ్వు చూపిస్తావు. నీవే మందిరానికి సరిగ్గా రావు, నీవే వారానికో 10 రోజులకో నెలకో 2 నెలలకు వస్తూ ఉంటావు. నీవు రక్షణ పొందేవు కానీ క్రమమైనటువంటి జీవితం నీలోనే లేనప్పుడు నీ ఇంటి వారికి, నీ పొరుగు వారికి నీవు దారి ఎలా చూపించగలుగుతావు? అమ్మా, నువ్వు దారి చూపించాలంటే ముందు నువ్వు తిరగాలి అటు ఇటు. నువ్వు దేవుని మందిరానికి వస్తే నీ ఇంటి పక్క వాళ్ళు నువ్వు దారి చూపుతావు. అంటే వాళ్ళు మార్గాన్ని తప్పి ప్రవర్తించుతున్న వాళ్ళకి జీవము కలిగిన మార్గంలోకి నీవు తీసుకొని రాగలుగుతావు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అన్నాడు, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమునై ఉన్నాను అన్నాడు. అంటే మార్గమై ఉన్న దేవుడి దగ్గరికి నీ ఒక్కరినైనా తీసుకొచ్చావా నువ్వు రక్షణ పొందాక? అమ్మా చెప్పండి.
నేను ప్రభు నమ్ముకున్నాక, రక్షణ పొందుకున్నాక నేను 10 మందిని తీసుకొచ్చానండి మందిరానికి, కొన్ని 20 మందిని తీసుకొచ్చానండి, కొన్ని 5గురిని తీసుకొచ్చానండి, 3గురిని తీసుకొచ్చానండి, కొన్ని 2 ఒక్కరు చెప్పండి అన్నమాట. నీవు రక్షించబడినందుకు ఒక్కడికైనా నీ ఇంటి పక్కడికి దారి చూపించావా నువ్వు? దేవునికి స్తోత్రం. మనము రక్షణ పొందినందుకు రక్షణ లేని వాడికి మనం ఏం చూపించాలమ్మా? దారి చూపించాలంట. అప్పుడు వాళ్ళు వక్ర మార్గానికి వెళ్లకుండా చక్కని మార్గానికి వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆవిడికి మోకాళ్ళు 2 పనిచేయట్లేదు, పట్టేటేసినాయి, నడవలేకపోతుంది. ఆ వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా అంతంత దూరం నుంచి ఇక్కడ దాకా వస్తున్నారు నడుచుకొని. అంటే ఇది ఒకవేళ 1/2 కిలోమీటర్ ఉండొచ్చేమో, కానీ ఎంచుమించి వాళ్ళు వాళ్ళ పరిస్థితిని బట్టి లెక్కెత్తే ఇక్కడి నుంచి నరసాపురం నడిచిల్లంత భారం, అలాంటి భారాన్ని కలిగి వస్తున్నారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాళ్ళలో దేవుని ఆత్మ కదిలిస్తూ ఉంది. నువ్వు వెళ్ళు, నా మందిరానికి వెళ్ళు, నా మాటలు విను, నా సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థన చేసి నా మాటలు విను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ప్రారంభణ బట్టి అంతంత దూరం రాగలుగుతున్నాం. మేమైనా వర్షమైనా ఎండైనా చలైనా అక్కడి నుంచి ఇక్కడ రాగలుగుతున్నామంటే ఏదో వచ్చే కానుకల గురించో అని కాదు. అక్కడ ఏమండి, ఎందుకోసం? దేవుని ఆత్మీయ ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 6 లక్షల మంది అరణ్యంలో సనగటం వల్ల ఆకులు రాలినట్టు రాలిపోయారండి. 6 లక్షల మంది ఒకే రోజు దేవుని మీద సనిగి ఆకులు రాలినట్టుగా రాలిపోయారు. ప్రియమైన వాళ్ళారా, నిర్గమాకాండం చూస్తే తెలుస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, దేవుని పిల్లలమైన మనము, సనుగుడు రోగము, గొనుగుడ రోగము మనలో మాత్రం ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఉన్నట్లయితే దానిని వెంటనే దాన్ని ఏం చేయాలంట? తీసి బయట పారవేసుకోవాలి. నీవు ఎంతే దేవుని వాక్యం ఈ ప్రకారంగా నడిస్తే ఆశీర్వదించబడతావు. దాని కింద మరో లైన్ ఉంది, అది కూడా చదువు. అది చూడండి, 2 అక్కచెల్లెలే. పైన ఉన్నది ఎవరు? పైన ఉన్నదేమో నీతిమంతురాలు అక్క, కింద చెల్లు ఉంది చూడండి, అది భక్తిహీనురాలంట. అక్కలా చెల్లెళ్ళు వీళ్ళిద్దరు ఒకటే కుటుంబాన్ని పుట్టారు. మరి మార్తా మరియమ్మ కూడా ఒకే కుటుంబాన్ని పుట్టారు. మార్తా ఏమో ఇంటి పని మీద ఉంది, మరి మరియమ్మ యేసుప్రభు పని మీద ఉంది. ఒకళ్ళు లోక సంబంధమైన పని చేస్తుంటే ఒకళ్ళు ఆత్మ సంబంధమైన పని చేస్తున్నారు. వీళ్ళిద్దరు అక్క చెల్లెలే. మొట్టమొదటి చెప్పింది ఏంటది? పొరుగు వానికి దారి చూపించింది అనగా రక్షణ పొందిన నీవు నీ పక్కింటోళ్ళకి రక్షణ గురించి చెప్పే విధంగా ఉండాలి. 2, భక్తిహీనులు సహవాసం చేసావా? భక్తిహీనులు అనగా వాళ్ళు కూడా భక్తి చేస్తారు కానీ నికరం లేని భక్తిహీనులు ప్రవర్తన వాళ్ళని త్రోవ తప్పిందంటండి. దేవునికి స్తోత్రం. నీవు అవిశ్వాసులతో ఆ విద్యోడిగా నువ్వు సాంగత్యం చేసావా, సహవాసం చేసావనుకో, కొంతకాలానికి కొండనాలకు ముందేసుకుంటే ఉన్ననాలు ఊడిపోయినట్టు నీకున్న భక్తి కూడా ఏమవుతుందో తెలుసండి, ఊడిపోద్ది. అంటే దారి తప్పిపోద్ది అనమాట. మందిరానికి వెళ్ళి దారి తప్పించేస్తూ ఉంటుంది ఈ భక్తిహీనత. అంచేత భక్తిహీనులతో నీవు సహవాసం చేయకూడదు, భక్తిహీనులతో నువ్వు సాంగత్యం చేయకూడదు, భక్తిహీనుల ఆలోచన ప్రకారం నువ్వు నడవకూడదు. నీవు ఒక భక్తి పరికి కలిగినటువంటి వ్యక్తివి, నీ పొరుగువానికి దారి చూపించే వ్యక్తివి నీవు. వాళ్ళు అయితే దారిలో ఉన్న వాళ్ళు దారి తప్పించే వ్యక్తులకి సహవాసం మనము చేయకూడదు. భక్తిహీనులు ప్రవర్తన. ఎవరి ప్రవర్తన అంటమ్మా? జాగ్రత్తగా వినండి. ఎవరి ప్రవర్తన? భక్తిహీనులు ప్రవర్తన అనగా అంటే భక్తి లేని వాళ్ళని కాదు, చేస్తారు కానీ నామకార్థంగా చేస్తారండి. క్రిస్మస్ వాళ్ళదే, ఈస్టర్ పండుగ వాళ్ళదే, సంక్రాంతి వాళ్ళదే, సంవత్సరాల పండుగ అంది అన్నీ వాళ్ళేనండి. అది ఇది అనేటువంటి తేడా ఏమీ లేదు. దాన్ని ఏమంటారండి? హీనత అంటారు. భక్తిలో హీనత. ఏంటమ్మది? భక్తిలో హీనత అంటే భక్తిహీనులు ఏ సహోదరం చేస్తే ఏం చేస్తారంటే భక్తిలో ఉన్న వాళ్ళని తోవ తప్పింతారంట. ఇవాళ ఆదివారమా? పక్కడు అడుగుతుందంట, ఏంటి ఇవాళ ఆదివారం కదా, ఇంటికాడ ఉన్నావేంటి, మందిరానికి వెళ్ళలేదు ఏంటి? ఎవరు అడిగారు? పక్కింటి ఆవిడి, రక్షణ లేని ఆవిడ రక్షించబడిన వ్యక్తిని అడిగితే సిగ్గుచేటు కదండి. సిగ్గే కదంటారా?
వాళ్ళు అడుగుతారు, రేపు ఆదివారం పలానా చర్చికి వెళ్తారని వాళ్ళకి తెలుసు. అయ్యో రేపు ఆదివారం చర్చికి వెళ్ళాలన్న సంగతి మనకు తెలుసుండి కూడా మనం ఏం చేస్తామంటే దేవుని మందిరానికి వెళ్ళటము దుమ్మి కొట్టేస్తాం. మనం పైగా వెళ్ళకపోగా మళ్ళీ ఏం చేస్తాం, 4 అబద్ధాలు ఆడతాం. ఎందుకు రాలేదని అడిగేదానికి 4 అబద్ధాలు ఆడుతూ ఉంటాయి. అది ఒక అబద్ధాన్ని కప్పుపుచ్చుకోవడానికి మనం 4 అబద్ధాలు ఆడవలసి వస్తుంది. కొంతమంది మాట్లాడినప్పుడు నేను గమనిస్తూ ఉంటాను. కొంతమంది సేవకుడితో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. ఎందుకంటే సేవకుడు ఎప్పుడు కూడా అలానవసరంగా ఉండడం. 24 గంటల ప్రార్థనలో ఉంటాం, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాం, వాక్యం నెవరవేస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. నువ్వు ప్రార్థన చేసే సేవకుడినే, వాక్యం చెప్పే సేవకుడిని నువ్వు బురుజు కొట్టించాలని చూస్తే ఆ బురుజు కొట్టేపటి పరిస్థితుల్లో నువ్వు పడిపోతావు తప్ప. చూడండి, ఒక చెడ్డ పనికిరాని పెంట మీద బెడ్ వేసామనుకో, అది ఎక్కడ వస్తుంది? అది తిరిగి వేసిన వాడి ముఖం మీదకే చెందుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన బెడ్ వేసే ముందు తిరిగి వచ్చి మళ్ళీ మనం కొడతాయి. అంచేత ప్రియమైన వారులారా, దేవుని సేవకుడికి అన్నీ కూడా ఇంచుమించు తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. దేవుని సేవకుడికి నువ్వు నేర్పే స్థితిలో ఉన్నావు అంటే నువ్వు మందిరానికి వచ్చి ఏమి నేర్చుకుంటావు? ఇంకా సేవకుడికే నువ్వు సలహాలు ఇచ్చే స్థాయిలో నువ్వు ఉన్నావంటే మందిరానికి వచ్చి నువ్వు దేవుని వాక్యం ఎలా నేర్చుకుంటావు? దేవునికి స్తోత్రం. ఆనాడు యేసుప్రభు బోధ చేసినప్పుడు కూడా కొంతమంది అనుకున్నారంట, యేసుప్రభు నోట్లో మాటల ద్వారా ఎక్కడైతే దొరుకుతాడో, ఎలా దొరుకుతాడో, ఎక్కడ దొరుకుతాడో అక్కడ పట్టుకోదామని యేసుప్రభుని కూడా తప్పు పట్టడానికి శాస్త్రులు, పరిచయులు, అవునా, మత్తయి సువార్త చూడండి, ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఎవరు ఎన్ని ప్రయాణాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనలో ఏ లోపం పట్టుకోలేకపోయారు. దేవునికి స్తోత్రం. ముందు నీలో ఉన్న లోపాన్ని తీసుకున్నప్పుడు ఇతరులను లోపాలను ఎదుగుతానికి ప్రయత్నం చేయాలి తప్ప మన లోపాలను పక్కన పెట్టుకుని ఇతరులను మనము లోపులుగా మనం చూపించకూడదు. దేవునికి స్తోత్రం. భక్తిహీనులతో నువ్వు సాంగత్యం చేసావా? భక్తిహీనుల ఆలోచనలు నువ్వు తీసుకున్నావా? భక్తిహీనుల సలహా నువ్వు తీసుకున్నావంటే ఆ భక్తిహీనులతో, భక్తిహీనుడితో పాటు నువ్వు కూడా ఏమైపోతావంటే మార్గాన్ని తప్పి తోవ తప్పించేస్తారు. నేను అంచేత తోవ తప్పే పరిస్థితి ఏర్పడిందంటే మొట్టమొదట నీకు నష్టం కలుగుతుంది, నీ కుటుంబానికి నష్టం కలుగుతుంది. అంచేత పొరపాటును కూడా తోవ తప్పించే వాళ్ళతో సహవాసము చేయకండి. ఎవరైనా సరే దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడినా, దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడినా, దేవుని సేవకుడికి విరుద్ధంగా మాట్లాడినా, అట్టి వాళ్ళతో సాంగత్యం చేసినా, సహవాసం చేసినా చాలా ప్రమాదాల్లో పడతామండి. దేవుని సేవకుడు ఏం నేర్పుతాడు? నీ పక్కన మోసం చెయ్యి, ఆడకు మోసం చెయ్యి, లేదా ఆడబ్బులు ఇచ్చి ఏళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి అగ్గట్టు ఎలా చెప్తాడా? కానీ అడగమ్మని కన్నమేమని చెప్తాడు సేవకుడు? నువ్వు బాగోవాలని చెప్తాడు, నీ కుటుంబం బాగోవాలి, నువ్వు చిత్తపడి నీ కుటుంబాన్ని చిత్తపరచుకొని మంచి మాటలు చెప్తాడు సేవకుడు. ఆ మంచి మాటలు నీకు పనికి రావటం లేదు అంటే నీవే స్థితిలో ఉన్నావో నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తిహీనుల మార్గము మనల్ని ఏం చేస్తుందంటండి? త్రోవ తప్పిందంట. అంచేత త్రోవ తప్పకుండా మనం చక్కని మార్గాల్లో ఉండాలంటే ఆ కొందరు మానుకునే జాబితాలో మనం వెళ్లకుండా ఆ వెళ్ళేవారి జాబితాలో ఉండాలి. దేవునికి స్తోత్రం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:33 చదువుదాం. 1 కొరింథీ. అమ్మా నాకు వాచ్ కరెక్ట్ అనేది టైం చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 15:33 చదువుకోండి, తిక్కి పెట్టుకోండి. చదువు లేని వాళ్ళు కూడా వాక్యాన్ని చూపించండి. మోసపోకుడి. చూడండి, మోసపోకండి. ఎవరిని మోసం చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనం ఎవరినో మోసం చేయడం కదండి, ఎవరినో మనం మోసం చేయలేని ప్రయత్నం చేస్తే అదే మోసంలో మనమే పడిపోతామంట. అంచేత మోసపోకండి. దుష్ట సాంగత్యము. ఏం సాంగత్యం అంటండి? దుష్ట సాంగత్యము మంచి నడవడికిని పాడు చేస్తుంది. నువ్వు వాక్యం బాగానే ఉంటావు, మంచిదే. ప్రార్థన బాగానే చేస్తావు, మంచిదే. దేవుని సన్నిధిలో అన్నీ బాగానే ఇస్తావు, మంచిదే. వాక్యం జరిగి నడుస్తావు, మంచిదే. ఈ ఎక్కడ పాడవుతుందండి? ఈ దుష్టులతో దుష్ట సాంగత్యం చేస్తావు, చూసావా? అప్పుడు ఏం చేస్తుందండి? నిన్ను ఇచ్చేది ఇవ్వకుండా, చేసేది చేయకుండా నిన్నేం చేస్తుందండి? బెగబెట్టే పరిస్థితి తీసుకొస్తుందండి. దుష్ట సాంగత్యము అన్నాడు అక్కడ. ఏ సాంగత్యం అంట? అమ్మ చదవండి ఒకసారి. భాగ్యలక్ష్మి గారు మీరు చదవండి. దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెరిపేస్తుందంటండి. అంటే విశ్వాసంగా బలంగా ఉండేవాళ్ళు ఏం చేస్తారండి? బలహీనలు ఏం చేస్తారో తెలుసండి? అయ్యో పోయినాడు ప్రార్థన చేసుకుంటున్నారులే, మా గురించి ప్రార్థన అని అనుకోరండి. ఈ బలహీనలు ఏం చేస్తారంటే బలవంతులు చెడిపేస్తారండి. అంచేత దుష్ట సాంగత్యము మంచి నడవడికిని ఏం చేస్తుందంట?
పాడు చేస్తుందంట, చెరిపి వేస్తుందంట. అందుచేత మనం చేసే సహవాసం, ఇంటి పక్క వాళ్ళైనా, ఇంటి ముందు వాళ్ళైనా, ఇంటి వెనకాల వాళ్ళైనా, మన సహవాసం ఎవరితో చేస్తున్నాం, ఎలాంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నాం, మన పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నామా, లేదా దుష్టత్వంతో కలిగినటువంటి దుష్ట సాంగత్యం చేస్తున్నామా? జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఒకవేళ దుష్ట సాంగత్యం చేస్తే కనుక నీ మంచి నడవడికని వాళ్ళు నోటి మాటల ద్వారా నిన్ను పాడు చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గతంలో ఒక ఆమె దేవుని మందిరానికి కానుక ఇచ్చేదండి, ఒక ఎదవరాలు. జాగ్రత్తగా వినండి, ఒక ఎదవరాలు కానుక ఇచ్చేదండి. ఆమె ఇచ్చిన కానీ చేయబడికి ఇంకొక ఆమె వచ్చి ఆమె ఏం చేసేదంటే, ఏమైనా నువ్వు కానుక ఎంత వేసేవే? ఆ పక్కన ఉన్నవాడిని అడిగేదంట, ఏమని మాట్లాడరాండే, నువ్వు కానుక ఎంత వేసేవే అని అడిగేదంట. ఎందుకని అడిగేది? అలాగని ఈమె ఎంత వేస్తుందో ఆమె కూడా అంతే వేద్దామని అడుగుతుందంటండి. ఇలా 4-3 సార్లు అడిగిందండి. నేను ఎంతకంత వేసానులేవే, నీకు ఎట్ట వచ్చింది నువ్వు వేసుకోవే అన్నదండి. ముసలి కోపం వచ్చి అన్నిసార్లు అడిగితే కోపం వచ్చింది ఆ ముసలానికి. ఇందులో ఒక విశ్వాసం అయినటువంటి ముసలిది, ఇంకో ముసలిదేమో విశ్వాసం లేని ముసలిది. వీళ్ళు ఇందులో ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు అప్పచెల్లి అన్నారు కదండి. ఒకటి దుష్ట సాంగత్యము, ఒకటి మంచి సాంగత్యము. ఈ మంచి సాంగత్యం కలిగిన వ్యక్తిని ఈ దుష్ట సాంగత్యం కలిగిన వ్యక్తి అంటుంది, ప్రశ్నలు అడుగుతోంది, నీవు ఎంత ఎత్తే నేను కూడా దాన్ని బట్టి వేద్దాము అని. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికలను పాడు చేస్తుంది. ఈ యవ్వని వాళ్ళు ఉన్నారు చూసారండి, ఇచ్చేవాళ్ళు పాడు చేస్తారండి. జాగ్రత్త గమనించండి. యవ్వని వాళ్ళు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇచ్చేవాళ్ళు కూడా ఏం చేస్తారంట, పాడు చేస్తారు. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడికలను మధ్యన మంచి నడవడికలను పాడు చేస్తుంది. కనుక మనకి ఏదైనా దేవునికి చేయాలనుకున్నప్పుడు, సేవకుడికి ఏదైనా చేయాలనుకున్నప్పుడు, సేవకురాలకి ఏదైనా చేయాలనుకున్నప్పుడు దుష్ట సాంగత్యాన్ని ఆలోచించకూడదు. నీ వంతుగా నీవు చేసే మనసు నీకు ఉండాలి తప్ప, ఏమైనా పాట కదా ఆడదామా, ఇది ఆడదామా అని నువ్వేమన్నా సలహా అడిగేవనుకో, మొన్న కదా తిట్టాం, మొన్న కదా ఇది తిట్టాం, మళ్ళీ అత్తమానం ఏం పెడతాం, పెట్టిన దాకా మళ్ళీ మనం నేర్పుకున్న తర్వాత మళ్ళీ ఇడమా నేర్పుకున్నాం అనుకో, తర్వాత మళ్ళీ మానుకోవడం కష్టమైపోద్ది. అంచేత ముందే నేర్పుకోకూడదు, తర్వాత మానుకున్నామని బాధ కలుగుద్దని చెప్పి ఇలాంటి దుష్ట సాంగత్యం చేసే వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇలాంటి దేవుని సన్నిధికి ఇచ్చేటువంటి వాళ్ళ విషయంలో కానీ, సేవకుడికి ఇచ్చే విషయంలో కానీ, సేవకుడికి చేసే విషయంలో కానీ ఎవరైతే మిమ్మల్ని వెనకలాగుతున్నారో అలాంటి వ్యక్తులతో మీరు ఇజ్జోడిగా సాంగత్యము చెయ్యకుడి. దేవునికి స్తోత్రం. దుష్ట సాంగత్యము మంచి నడవడికని పాడు చేస్తుంది. అంటే ఇచ్చే వ్యక్తి ఆశీర్వాదాలు ఉంటాయి, యవ్వన వ్యక్తికి ఏముంటాయంట, ఆశీర్వాదాలు ఉండవు. అంటే నీవు ఆశీర్వదించబడటము ఆ మనిషికి ఇష్టం ఉండదు, ఆ మనిషి ఇవ్వదు, ఆశీర్వాదాలు ఉండవు ఆ మనిషికి. ఇచ్చే నీవు ఆశీర్వాదం పొందుతావు కదా, నీవు కూడా ఆశీర్వాదం పొందకుండా నీవు కూడా ఆ వ్యక్తిలాగే నువ్వు కూడా ఉండాలని, నువ్వు కూడా పరిశుద్ధురాలుగా ఉండకుండా దుష్ట సాంగత్యం చేసి నువ్వు దుష్టురాలుగా ఉండాలని ప్లాన్ చేస్తూ ఉంటారండి. అంచేత దుష్ట సాంగత్యము మంచి నడవడికలను చెప్పట్లేదు అందరూ. దుష్ట సాంగత్యము మంచి నడవడికని పాడు చేస్తారు. ప్రార్థన లేని వాడితో సహవాసం అసలు చేయకూడదు. ప్రార్థన పరులతో నువ్వు సహవాసం చేస్తే ఓ మిట్టి ఎదరికి వెళ్తావు. అవునా? నువ్వు గోతులో ఉన్నావు అనుకోండి, రోడ్డు పైన గొట్ట మీద ఉన్నవాడు బలవంతుడైతే చేయిస్తే నువ్వేం చేస్తావు? చేయితే ఏం చేస్తావు? ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సచ్చికాడ ఉంది, ఈ సచ్చికాడ ఉందా, సచ్చికాడ ఉందా, వీళ్ళిద్దరూ ఒకటే అనుకోండి, లేకపోతే వీళ్ళిద్దరు విడిచిపెట్టేద్దాం. ఇది ఎండుదే కానీ బాగా శక్తివంతం కట్టుకుంటుంది దీంట్లో. దీంతో మీరు ఆవిడ పరిగెట్టలేదు, లేడి పిల్ల పరిగెడుతుంది, పరిగెట్టడంలో నెంబర్ 1 అండి. ఇప్పుడు ఈ ఇద్దరిని నిలబెట్టాం అనుకోండి, ఇప్పుడు ఇది కిందకు ఉందనుకోండి, బలమైన వ్యక్తి రోడ్డు గొట్ట మీద ఉంటే ఈ బలహీనమైన వాడిని పైకి లాగొచ్చు. బాగా ఆలోచించండి. పై గొట్ట మీద ఉన్నవాడు బలహీనుడైపోయి కింద లావుకున్నాడు అనుకోండి బలంగానే, ఆడిని లాగడానికి ప్రయత్నం చేసి గొట్ట మీద ఉన్నవాడు ఏమైపోతాడు, ఆడితో పాటు వీడు కూడా ఇలా గోతులో పడిపోతాడు. అంటే మీకు దీనికి అర్థం అవడం కోసం చెప్తున్నాను నేను. ఎంచేతంటే బలహీనులైన వారితో సాంగత్యం చేస్తే బలవంతురాలైన విశ్వాసంతో కూడిన నిన్ను కూడా బలహీనులుగా మార్చేస్తారు. అంచేత బలహీనులతో విజ్జోడిగా ఉండొద్దు అన్నాడు నేను దేవుడు. నేను కూడా చాలామంది సేవకులతో సహవాసం చేయను, మీకు తెలుసునో తెలియదు, మాట్లాడతాను కానీ సహవాసం సాంగత్యం చేయను నేను. కొంతమంది వ్యక్తుల యొక్క మనస్తత్వం నాకు నచ్చదు కనుక వాళ్ళు ఏరెట్టు చూపెడతాను, కానీ నాకు నచ్చని వాళ్ళతో దూరంగా ఉంటాను నేను, గొడవలు గట్టా పెట్టుకొని.
నాకు నచ్చలేదు, పలానా సేవకుడితో సహవాసం చేయడం నాకు నచ్చలేదు. ఇంకేదంటే అతను శరీర సంబంధమైన వ్యక్తి, మనుషులను సంతోషపరిచే వ్యక్తి, నేను దేవుడు సంతోషపడే వ్యక్తిని. నాకు వల్లే ఎవడైనా దేవుడు సంతోషపరిచేవాడు ఎవడైనా సహవాసం దొరికితే అలాంటి వాళ్ళతో సహవాసం చేస్తాను. అలాంటి వాళ్ళు దేవుడు వాక్యం చెప్పడానికి కూడా మన సంఘానికి ఆహ్వానిస్తాను. కానీ ఎవరిని దుష్ట సాంగత్యం చేసేటువంటి వాళ్ళతో మనం మాట్లాడిన సంఘాలు కూడా పాడైపోతాయి. అవునే కదంటారా? అంచేత చెప్పే సేవకుడు కరెక్ట్గా ఉంటే సంఘం బాగుంటుంది. దేవునికి స్తోత్రం. అది సంఘం అంటే దేవుణ్ణి ప్రేమించే సంఘంగా ఉండాలి, సేవకుడిని ప్రేమించేవారుగా ఉండాలి. కానీ సేవకుడికి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడేవాడు కాదండి. విరోధంగా మాట్లాడటం, దేవుడు అంటున్నాడు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నాడంతే. దేవుని సేవకుడికైనా, దేవుని సంఘానికైనా, దేవుని పరిచర్యకైనా విరోధంగా కనుక నువ్వు లేచావా నీ పతనాన్ని నువ్వు కొనుక్కు తెచ్చుకున్నట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలను సనుక్కుని 6 లక్షల మంది ఆకులు రాలినట్టు రాలిపోయారు. ప్రియమైన వాళ్ళరా, దేవుడి మీదే సనుక్కున్నారంటే దేవుడికి తెలియదు అనుకున్నారు వాడు. అలాగే సేవకుడికి విరోధంగా సనుక్కున్న సేవకుడికి తెలియదు అని అనుకుంటామేమో, కానీ సేవకుడికి తెలియకుండా దేవుడు ఏది కూడా మరుగు చేయడు. దేవునికే విరోధంగా మాట్లాడేవాడు ఉంటారు, సంఘాల్లో ఉంటారని ఎలా అంటాడు, ఒకళ్ళిద్దరు ఉంటారు, లేకుండా పోరు. అంచేత అలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కొట్టడికి వెళ్ళి 1 కేజీ బియ్యం తెచ్చుకో, ఒరిజినాలిటీ ఉంటాయి బియ్యం. అందులో రాళ్ళు ఉండవా? రాళ్ళు ఉండవా? 1 కేజీ బియ్యం తెచ్చుకుంటే రాళ్ళు ఉండవా? 2 ఒడ్డు గింజలు ఉండవా? ఒడ్డు గింజలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, బాగా ఎదిగితే దానికి. పచ్చానికి ఒరిజినాలిటీగా ఉండవు. అలాగే సంఘాలు కూడా ఒరిజినాలిటీగా ఉండరు అందరూ. కొంతమంది రాళ్ళు వంటి వాడు, కొంతమంది బెట్టలు లాంటి వాడు, కొంతమంది ఒడ్లు లాంటి వాడు కూడా ఉంటారు అని యేసుప్రభువే చెప్పాడు. నేను గోధుమలు చల్లితే గురుకులు మొక్క ఇందులో ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది అని అడిగాడు దేవుడు. అది సాతాను చేసిన పని, అది నీ పని కాదు. అది నీలో ఉండి ఎవడు చేస్తాడంట? సాతాను కూడా చేయించే పని అన్నమాట. దేవునికి స్తోత్రం. అంతేనే పేతురు అంత నమ్మకంగా ఉన్నా కానీ పేతురు నీకు అలా జరగకుండా నన్ను కాకుండా పోసాతాను అన్నాడు. ఎవరిని? పేతురుని అన్నాడా? పేతురులో ఉన్న దెయ్యాన్ని అన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారు, ఆఖరిగా మరొక మాట చెప్పి ముగించేసుకుందాం. దుష్ట సాంగత్యము మంచి నడవడికని పాడు చేస్తుందని మన సాంగత్యం, మనకి సహవాసం కూడా మంచిగా ఉండాలి. సేవకులమైన మేమైనా, విశ్వాసులైన మీరైనా మనం చేసే సహవాసము ఆత్మీయంగా మనం బలపరిచేదిగా ఉండాలి. కానీ మనం బలపరిచేది, మనం బలహీనపరిచేది, సంఘానికి దూరం చేసేది, వాక్యానికి దూరం చేసేది, వాక్యానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా అది మన సొంత బంధువులైనా, మన కులస్తులైనా, మన మతస్థులైనా ఎవరైనా సరే అటువంటి వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరి మాట నిర్గమకాండము 17వ అధ్యాయము 12వ వచనం చదువుకుని ముగించేసుకుందాం త్వరగా. నిర్గమ 17:12 త్వరగా చూడండి. ఎవరి చేతులు బరువెక్కినాయి అంట? చెప్పాలి, అందరూ వెనకలు ఉన్నవాడు చెప్పాలి. ఎవరి చేతులు బరువెక్కినాయి అంట? మీరు చెప్పండి అమ్మ. ఎవరి చేతులు బరువెక్కినాయి? మోసే చేతులు బరువెక్కగా. మోసే చేతులు బరువెక్కినాయి, కానీ ఇశ్రాయేలు విడుదలే కాదు. జాగ్రత్తగా గమనించండి. మోసే చేతులు బరువెక్కగా అనగా శత్రువుకు సాతాను సంఘం మీదకి విరోధంగా లేచినప్పుడు, సంఘానికి విరోధంగా లేచినప్పుడు, సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి, సంఘాన్ని పాడు చేయడానికి శత్రువుకు సాతాను విరోధంగా లేచినప్పుడు, శత్రువు ఏ విధంగా సంఘం ఎప్పుడైతే పాడు చేయాలనో, సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలని ఎప్పుడైతే ప్లాన్ చేశాడో సాతానుడు, వెంటనే మోసే ఏం చేశాడండి? మోసే మోకరించాడు. మోసే అనగా ఎవరు? సేవకుడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు పక్షంగా సేవకుడు మోకరించాడు. మోకరించి కన్నీరు విడుచు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడమ్మా? మోకాళ్ళు ఊని చేతులు పైకెత్తి ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఇశ్రాయేలు ప్రజల కోసము తెల్లవారులు చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు. నువ్వు ఎంతసేపు చెయ్యి పైకెత్తగలుగుతున్నావు? ఎంతసేపు నువ్వు మోకరించగలుగుతున్నావు? 80, 60, 70 సంవత్సరాల వయసులో అంత పెద్దవాడు, అంత వృద్ధాప్యం వచ్చినాడు కూడా మోకాళ్ళు కొని తెల్లవారులు చేతులు చాపాడంటే ఎంత ప్రార్థన పరుడై ఉంటాడండి అమ్మా? ఎంత ప్రార్థన పరుడై ఉంటాడు? అలాంటి చేతులు ఎత్తే చేసే ప్రార్థన నీలో ఉండాలి. నేను కోరుకునేది అదే. నేను కోరుకునేది నువ్వు అలాంటి ప్రార్థన పరురాలుగా ఉండాలని కోరుకుంటున్నాను.
అలాంటి మోకాళ్ళ మీద ఉండి నీ చేతులు పైకెత్తి గంటల తరబడి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలని కోరుకున్నాను దైవ సాక్షిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఆ స్థితిలోకి ఎదిగిన రోజుని, నీవు ఆ విధమైన స్థితిలో నీవు విశ్వాసంలో ఎదిగిన రోజుని దేవుని కొరకు నువ్వేం చేయాలో, సంఘం కొరకు నువ్వేం చేయాలో, సేవకుడి కోసం నువ్వేం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు నీలో ప్రార్థన నీతో మాట్లాడతాడా? నీతో మాట్లాడుతున్నాడేమో నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు మాట్లాడాలంటే నీలో బలమైన ప్రార్థన కావాలి. సేవకుడు చేతులు ఆదుకున్నారండి. ఇశ్రాయేలు ప్రజలు చేతులు కిందకి దిగిపోతుంటే, సేవకుడి చేతులు కిందకి దిగిపోతుంటే, బరువెక్కిపోయి కిందకి దిగిపోతూ ఉంటే అహరోను ఓర్లు ఇద్దరు వచ్చారు. చూడు, చదువు అక్కడ ఉంటుంది. మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొచ్చి, జాగ్రత్తగా ఉన్నాడు, ఒక రాయి తీసుకొచ్చి అతని మీద దాని మీద కూర్చుండటకై ఏం వేశారమ్మా? దాన్ని వేశారు. సేవకుడు కూర్చోటకి ఏం వేశారు? రాయి వేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుడు కూర్చోవడానికి ఒక రాయి పట్టుకొచ్చేసారు. మరి ఈరోజు సేవకుడి కోసం నువ్వేం పట్టుకొచ్చేస్తున్నావు? నువ్వేం వేస్తున్నావు సేవకుడి కోసం? ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. ఏదో పిడికిడి బియ్యం పట్టుకొచ్చి అక్కడ ఎట్టేసి ఏదో ఆదివారం 15 అందులో కానుకేసి వెళ్ళిపోతున్నావు, వంత అయిపోయింది అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎంత మట్టుకు నమ్మకంగా ఉంటున్నావు? సేవకుడు నువ్వు ఎంతవరకు ఆదుకోగలుగుతున్నావు? సేవకుడిని నువ్వు ఆదుకోగలుగుతున్నావా? సేవకుడిని ఆదుకోగలిగిన మనసు నీలో ఉందా? నీకోసమే కదా చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. నీకోసమే కదా మోకాళ్ళు కొట్టుకుపోయినా కన్నీరు మున్నీరుగా ఏడ్చి నీవు నీ పిల్లలు బాగోవాలని కన్నీరు విడిచి, నీవు కులము కాకపోయినా, నీ మతం కాకపోయినా, నీ జాతి కాకపోయినా, నీ ఊరి కాకపోయినా నీ కోసం అంతా బాధపడి కన్నీరు ప్రార్థన చేస్తా ఉంటే, నీ క్షేమాన్ని కొని ప్రార్థన చేస్తుంటే ఏనాడైనా సేవకుడు నా విధంగా నువ్వు ప్రేమించగలిగావా? సేవకుడు నీ కుటుంబాన్ని ప్రేమించినంతగా కనీసం అందులో సగమైన నీవు ప్రేమించగలుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, సేవకుడి చేతులు ఆదుకుంటున్నారు. సేవకుడి చేతులు ఆదుకునే సంఘం కావాలి. ఇన్ని వెళ్ళిపోయేవాళ్ళు కాదండి. ఆలస్యంగా వచ్చి బెందరాడు వెళ్ళిపోయేవాళ్ళు కాదు దేవునికి కావాల్సిన వాళ్ళు. సేవకుడు వచ్చేటప్పటికి మోకరించిన టైం కాదు నీకు కావాల్సింది. నీకు ఈరోజు టైం నీది కాదు, సమయం నీది కాదు. నువ్వు ఇవాళ బతుకున్నప్పుడు నీకు సమయం ఇచ్చింది ఆయన. నీకైనా, నాకైనా, మనకైనా సమయం ఇచ్చినాడు ఆయన. 2021లో 22లోనే నేను గాల్లో కలిసిపోయిన ప్రాణాన్ని మళ్ళీ నాకు మరొక సమయాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? తిని తాగి సుఖించి తిరగమనే. ఏమండి, నేను నిన్ను బ్రతికించాను కనుక నీవు నాకు సాక్షిగా ఉండమన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను బ్రతికించాడు. నీకు నాకు తినడానికి తిండి ఇచ్చాడు, వస్త్రాన్ని ఇచ్చాడు, ఈ ఉండడానికి అక్కడ ఇల్లు ఇచ్చాడు. మోకాళ్ళ మీద చేతులు నేలకు ఆనుకుని కొన్ని ఇళ్లలోకి నేను ప్రార్థనకి వెళ్ళాను ఒకప్పుడు. ఈ రోజుని నడుచుకుంటుంటా ఇళ్లలోకి వెళ్తున్నారు. అంత కన్నీటి ప్రార్థన చేస్తాం ఈ రోజుని. ఆ సంగతి మర్చిపోయావా? నేల పట్టుకుని ఇంట్లోకి వెళ్ళిన రోజుని మర్చిపోయావా నువ్వు? కనీసం నీ సేవకుడు ఇంటికి వస్తే కనీసం గోను వేయటానికి కూడా నీకు దారి లేక, కుర్చీ వేయడానికి దారి లేక గోను కొట్టేసి ఒక తల్లి బాధపడింది రోజుని. మన మధ్యన ఉందా తల్లి? అయ్యా, దైవజనుడు గుమ్మలోకి వస్తే కనీసం కుర్చీ వేయలేకపోతున్నాను అనుకున్నాను అని బాధపడ్డది. ఇవాళ దేవుడికి కావాలని అన్ని ఇచ్చాడు. లోట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, పేర్లు నేను చెప్పను. ఎంచేతంటే కొంతమంది పేర్లు చెప్పొద్దంటారు, కొంతమంది పొగిడించుకుంటారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, సేవకుడి చేతులు ఆదుకుంటే దేవుడు మరలను ఆదుకుంటాడండి. ఆ ఇజ్రాయేల్ ప్రజలు 6 లక్షల మంది వాళ్ళు బతికి బట్టగట్టాలి, క్షేమంగా ఉండాలంటే సేవకుడు చేతులు పైకెత్తాలి. సేవకుడు చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు చేతులు బరుబెక్కగా కిందకి దిగిపోతూ ఉంటే శత్రువు ఇండ్ల మీదకి వచ్చేస్తూ ఉన్నాడు. చేతులు పైకెత్తినప్పుడు శత్రువు మీద మరి జయం పొందుతున్నారు వీళ్ళు. ఇవన్నీ గమనించారు. కారణం ఏంటో తెలుసా? శత్రువు మీద నువ్వు జయం పొందాలన్నా, అపజయాలు పాలవ్వాలన్నా, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, నాశనానికి పతనానికి పోవాలన్నా సేవకుడి చేతులెత్తి ప్రార్థన చేసే ప్రార్థన నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని కాపాడుతుందనే సంగతి ఈరోజు మర్చిపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డ. సేవకుడు అంటే ఒకవేళ సునకనగా చూస్తున్నావేమో. సేవకుడిని నువ్వు పోషించట్లేదు. నువ్వు ఇచ్చే పిడికిడి బియ్యంతో సేవకుడు బతకట్లా. నువ్వు ఇచ్చే 10 రూపాయల కానుకతో సేవకుడు బతకడు. సేవకుడిని శాసించడం కాదు. సేవకుడు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దేవుని మాట చెప్తున్నప్పుడు శ్రద్ధగా విన్న దానిని ప్రకారం నువ్వు నడిచి ముందుకు వెళ్తే కనుక నీ కుటుంబం ఆశీర్వదించబడితే, నీ ఇంటి పక్కవాళ్ళైనా, ఇంటి ఎదురులైనా నిన్ను చూసి వెళితే ఆడవచ్చేమో, కానీ నువ్వు బాగుంటే మొట్టమొదట నీ గురించి సంతోషించేది సేవకురాలే. ఈరోజు నీ చెరువు బాగుండాలని కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు. నీ చెరువు బాగుంటే ఏడ్చేవడం కాదు.
బాగుండాలని మీరు బాగుంటే మీరు సంతోషించాలని కోరుకునేవాళ్ళు. నీ చెరువైనా, వ్యవసాయమైనా, ఫలవృక్షాలైనా, నీ గర్భఫలాలైనా, భూఫలాలైనా, నీకే ఫలం ఉన్నా సరే మీరు బాగుండాలి. మీరు బాగుంటే అదే మాకు చాలు. ఏ తల్లిదండ్రులైనా, నిజమైన తల్లిదండ్రులు బిడ్డల క్షేమాన్ని కోరుకుంటారు. ఏ తల్లిదండ్రుల బిడ్డలు నాశనాన్ని ఎప్పుడు కోరుకోరు. ఒకవేళ ఈరోజు నేను ఈ బిడ్డలు నువ్వు నాశనాన్ని కోరుకుంటున్నానని ఒకవేళ నువ్వు అనుకుంటే కనుక మమ్మల్ని కూడా అలాగ చూడవచ్చు. నువ్వు సేవకుడి గురించి నువ్వు తక్కువగా ఆలోచిస్తున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, కష్టమైన నష్టమైన, తిండి ఉన్నా తిండి లేకపోయినా నీ కోసం చేతులు ఎత్తేవాళ్ళం మేము. నీ కోసం చేతులు చాపేవాళ్ళం. చేతులు ఆదుకునే మనసు నీకు లేకపోతే ఆదుకునే వాళ్ళని అడ్డగించవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదుకోవటం అనగా సేవకుడిని ఆదుకోవటం అండి. సేవకుడికి ఇల్లు కట్టి పెట్టేవాళ్ళు ఉన్నారు. సంఘం అంతా కలిసి సేవకుడికి ఇల్లు కట్టి పెట్టేవాళ్ళు ఉన్నారు. దేవుని మందిరం సరిలేకపోతే సంఘం అంతా కలిసి దేవుని మందిరాన్ని బాగు చేసుకునేవాళ్ళు ఉన్నారు. అంతేకాని ఏదో తల 10 రూపాయలు, తల 100 రూపాయలు పోగేసుకుని ఏదో కుంజలో 2 గుంజాలు తెచ్చుకుని ఏదో వండి తినేసి వెళ్ళిపోతున్నాం కాదు. అది క్షణికమైన ఆహారం అండి. అది మన నిత్య జీవానికి నడిపించదు. మనకి కావాల్సింది ఆత్మ సంబంధమైన ఆహారము, నిత్య జీవానికి నడిపించే ఆత్మీయ ఆహారం మనకు కావాలి. ప్రియమైన వాళ్ళను, ఈ మధ్యాహ్న కాల సమయ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఇంకా ఆదుకునే మనసు నీకు ఉందా? ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా తీర్మానం చేసుకో. ప్రభువా, నీ పనిలో నేను ఆదుకుంటాను ప్రభువా, నీ యొక్క కార్యక్రమంలో నేను ఆదుకుంటాను ప్రభువా, ఈ యొక్క పరిసరలో నా వంతు నేను ఆదుకుంటాను ప్రభువా అనే మనసు నీలో ఉంటే, ఈరోజు నీ ఎకరాల పొలాలు ఉన్నవాళ్ళు లేరా? 25-30 సెంట్లు పొలాలు ఉన్నవాళ్ళు లేరా? దేవుని చెంటికి, దేవుని మందిరానికి 2 సెంట్లు ఇచ్చే మనసు నీకు లేదు ఈ రోజుని. ఉందా? నీకు 20 సెంట్లు పొలం ఉన్నా 2 సెంట్లు దేవునికి ఇస్తావు నువ్వు? ఏవో నీ బిడ్డల కోసమే దోచుకుంటావు. కానీ ఎన్నెన్నో బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటావు. కానీ కనీసం దేవుని మందిరానికి 2 సెంట్లు తలవలో నువ్వు. కనీసం దేవుని మందిరం అంతా వర్షం గురించి చేస్తుందంటే కనీసం నువ్వు పట్టించుకో. వస్తావు, వాక్యం వింటావు, వెళ్ళిపోతావు అంతే. మందిరంలో సామానం అంతా పాడైపోతుంది. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకైనా సంఘం అంతా ఇది మాకు అవసరమా? ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, దేవుని ఇంట్లో వర్షం కురితే తక్షణమే నువ్వు స్పందిస్తావు, ఇల్లు బాగు చేయించుకుంటావు. కరెంటు ఎలగకపోతే తక్షణమే వాడి దగ్గరికి వెళ్ళి కేకేసుకొచ్చి బల్బు బాగు చేయించుకుంటావు. ఏమండి, ఏదైనా పనిముట్టు పోతే పనిముట్టు చేయించుకుంటావు. నీ ఇంట్లో పనిముట్లు అలాగే ఉంచుకుంటావా? ఉంచుకోవు. నీ ఇంట్లో ఒక రకంగా చూస్తావు, దేవుని మందిరాన్ని మరో రకంగా చూస్తున్నావు. మనలో ఏమున్నాయంటండి? 2 రకాల బుద్ధులు ఉన్నాయంటండి. దేవునికి స్తోత్రం. అంచేత దుష్ట సాంగత్యము, మంచి సాంగత్యము. మంచి సాంగత్యము ఆదుకుంటుంది. దుష్ట సాంగత్యము మంచి వ్యక్తులను కూడా ఏం చేస్తుందంట? చెరిపివేస్తుందంట. అంచేత ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇజ్రాయేలు ఆదుకున్నారు. నాకు ఒక సంఘం తెలుసండి. ఆ సంఘం తెలుసు. ప్రియమైన వాళ్ళారా, సంఘంలో మీటింగ్ పెట్టారంటే తలకు 5,000, తలకు 3,000, తలకు 2,000 అలా ఇచ్చి సేవకుడికి ఆ మీటింగ్లో అందరూ కూడా పాల్పొంపులు పొందుతారు. అర్థమవుతుందా మీకు? అర్థం అవ్వట్లేదా అమ్మా? నాయకు చూడండి, మళ్ళీ మీకు వినపడకపోతే మళ్ళీ నన్ను చెప్పలేదంటారు. సంఘంలో మీటింగ్ పెడితే ఏదో 200, 300, 500 కాదండి. మనిషికి ఎంత అని కాదు, నీ శక్తి కొలుదు. ఒక మీటింగ్ పెట్టావు అనుకోండి, ఈ రోజుని ఎంతదో తెలుసా? 25-30 వేలు వద్దండి మీటింగ్ పెడితే. కనీసం మనం సంఘం బలపడాలి, సంఘం విస్తరించబడాలి, సంఘం ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం బాగోవాలంటే మనం శక్తివంచన లేకుండా సేవకుడి చేతులను ఆదుకునే విధంగా మనం ఉండాలి డైరెక్ట్గా. తప్ప ఆదుకుందామా వద్దా, చేద్దామా వద్దా, ఇద్దామా వద్దా అనేటువంటి ఆలోచనలు భక్తిహీనుల దగ్గర మనము తీసుకోకూడదండి. నిన్నగాక మన వార్తలో మీటింగ్ జరిగిందండి. అతను సాక్ష్యం చెప్తున్నాడండి. దరిదాపు ప్రియమైన వాళ్ళారా 15 లక్షల రూపాయలు సుమారు చర్చి కట్టాడండి. 15 లక్షల రూపాయలు చర్చి కడితే తలో 1,00,000, తలో 50,000 ఇచ్చారంటండి చర్చి కట్టడానికి. అంటే ఒకవేళ మీరు అనొచ్చు, వాళ్ళకి డబ్బు ఉందండి, వాళ్ళు ఇచ్చుంటారండి, మాకు డబ్బు లేదేమో అని. వాళ్ళు మనలంటూ వాళ్ళే. అర్థమైందండి? ఇచ్చే మనసు ఉంటే ఎంతైనా ఇవ్వగలుగుతారు. అతను ఆ విధంగా సాక్ష్యం చెప్తున్నాడు. ఇవాడు మీటింగ్ పెట్టాడండి మొన్న. మన పేపర్లు ఇచ్చారు కదా, మీరు పేపర్లు ఉన్నాయి మీ దగ్గర, వచ్చాడు కదా, ఎవరికి ఇచ్చాడు పేపర్లు ఇచ్చిన అతను. మనం మీ మీటింగ్కి వెళ్ళాం, యేసువాదం వార్తప్ప. అతను అంటున్నాడు, నా సంఘం, నా పిల్లలు ఈ రోజుని మా కుటుంబాన్ని వాళ్ళే పోషిస్తున్నారు. మీటింగ్లు పెడుతుంటే తలా 5,000, తలా 10,000, తలా 2,000, తలా 3,000 ఇస్తారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు ఇస్తారు. ఇవన్నీ కూడా నా సంఘము, నా పిల్లలు సహాయ సహకారాలు అందించే వాళ్ళ చేతులు ఆదుకోవటం వల్లనే ఈ పరిచర్య ఇలా నడుస్తుంది. అలాంటి సాక్ష్యం సేవకుడు నోటంట రావాలి. దేవునికి ఇచ్చారంట అమ్మా. ఇలాగా ఇంకేదంటే దేవుని కోసం మనం చేసేదిగా ఉండాలి, దేవుని సేవకుడికి మనం ఆదుకునేటట్టుగా ఉండాలి. కానీ ఎక్కడో ఊరు నుంచి వస్తున్నాడులే, మనందరిదో ఒక ఊరు, ఆడిది పొరుగురు అనుకుంటే
అక్కడి నుంచి ఇక్కడ దాకా వాకింగ్ చెప్పడం రావడం ఎందుకండి? రావక్కర్లా. అంచేత ఆ మనస్తత్వం దేవుని సంఘంలో ఉండకూడదు. కుల సంఘంలో ఉంటుంది, లోక సంబంధమైన సంఘాల్లో ఉంటుంది. ఆ మాట నేను మొట్టమొదటి చెప్పాను. అంచేత దేవుని సంఘంలో ఎవరి సలహా తీసుకోకుండా దేవుని ఆత్మచేత నిన్ను ప్రేరేపించినప్పుడు నేరుగా సేవకుని దగ్గరికి వచ్చి సేవకుని చేతులు పెట్టి నువ్వు ప్రార్థన చేయించుకుంటే అది నీకు ఆశీర్వాదం. కానీ పక్కోళ్ళని అడిగితే ఈ పక్కోళ్ళని అడిగితే ఆడ చేద్దామంటే చేస్తే ఏళ్ళు చేద్దామని చెప్తే వాళ్ళతో పాటు నీకు ఆశీర్వాదం లేకుండా పోతుంది. కానీ సేవకుడు మాత్రం లోటు రాదు. నువ్వు ఇవ్వకపోతే నీ ఎవడో ఒకళ్ళు పట్టుకొని చెప్తారండి. లోకమంతా ఎండిపోయింది, ఎక్కడ ఆహారం లేదు. ఏలియా పస్తున్నాడా అమ్మా? ఏలియా పస్తున్నాడా? పస్తులేడు. ఏ రోజుని పస్తులేడు. సమృద్ధి ఆహారం తిన్నాడు ఏలియా. దేవుని సేవకుడికి ఏదో ఒక ద్వారా, కాకుల ద్వారా, చంటి పిల్లల చేతుల్లోనే బిస్కత్తులు ఎత్తుకుపోయే కాకుల ద్వారా దేవుడు ఆహారము పంపించాడు. అలాగే దొంగోళ్ళ ద్వారాగా దేవుడు సేవకులు పోషిస్తాడండి. కాకి దొంగదే, బిస్కత్తులు ఎత్తుకుపోద్ది కదా. ఈ పిల్లలు ఉన్నారని ఇప్పుడు చారమ్మ గారు మనవరాలు ఉంది, బిస్కట్ రోడ్డు గురించి బయటకు తీసుకెళ్ళండి, వెళ్ళరమ్మన్నాడు రోడ్డు మీద దాకా. ఇలాగే కాకు వచ్చేది వస్తుంది, చెయ్య తనేస్తుంది, ముక్కు తనేస్తుంది, నోరు తనేస్తుంది, మొత్తం అంతా గీసేసా బిస్కెట్ అంటే దానికి దొంగ బుద్ధి అనమాట. దాని బుద్ధి ఏం బుద్ధి అండి? చంటి పిల్లలు నోటికంటే ఎత్తుకుపోయేది కాకి దొంగ బుద్ధి. అలాంటి కాకుల చేత సేవకుడికి భోజనం పంపించాడు దేవుడు. అంటే అలాంటి వాళ్ళ ద్వారా దేవుడు పోషించాడంటండి. అంచేత మనం ఆదుకునే వ్యక్తులుగా ఉండాలి. కొందరు మానుకోనన్నట్లు నువ్వు మానుకొనక యథార్థత కలిగి నువ్వు దైవభక్తి చేస్తా ఉంటే మానుకునేవాళ్ళు సంగతి విడిచిపెట్టేయండి. మానుకున్న వాళ్ళు ఆదుకోలేరు. కొందరు మానుకున్నారు కదండి, అలాగా కొందరు ఆదుకోలేరు. ఆదుకోగలిగిన నీవు మాత్రమే ఆదుకుంటే ఆ ఆశీర్వాదాలు నీకైనా ఉంటాయి. ఇప్పటికైనా మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే చాలా విషయాలు నేను చెప్పాను. మొట్టమొదటిది, కొందరు మానుకున్నట్లు మీరు సమాజంగా కూడుకునుట మానకుడి. రెండవది ఏం చెప్పాడమ్మా? నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మూడవదిగా ఏం చెప్పాడంటే చూడండి, ఏం చెప్పాడమ్మా? మూడవది ఏంటంటే దేవునికి విరోధంగా సణుగు కొనటం. సేవకులకి సంఘానికి విరోధంగా సణుగుడు గొనుగుడు రోగము ఉండకూడదు. నాలుగవదిగా మనం చూద్దాం ఇక్కడ చూడండి, దుష్ట సాంగత్యము మంచి నడవడికిని పాడు చేస్తుంది. అంటే మన సహవాసం కూడా మనకి ఎలా ఉండాలంట? మంచి సహవాసం ఉండాలి. చెడ్డ సహవాసానికి వెళ్ళామనుకోండి, చెడ్డ లక్షణాలు నేర్పుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తదుపరి వాక్యము మనం చూసినప్పుడు దుష్ట సాంగత్యము మంచి నడవడికిని పాడు చేస్తుంది. అలాగే దుష్ట సాంగత్యము మార్గాన్ని కూడా తప్పిస్తుంది అన్నాడు. అవునండి, దుష్ట సాంగత్యం మార్గాన్ని తప్పిస్తుంది. మంచి సహవాసము నీ ఇంటి పక్క వాళ్ళకి దేవుని వాక్యం చెప్పి నువ్వు ప్రభు సన్నిధి తీసుకొస్తావు. నువ్వేందుకు మానేస్తావు? నువ్వే మానవు. నెలకు 4 వారాలు, 5 వారాలు, 4 శుక్రవారాలు, 8 వారాలు నువ్వు రావు. 8 వారాలు వస్తే 2 వారాలు వస్తావు. మిగతా 6 వారాలు నువ్వే డొమ్ము కట్టేస్తావు. నువ్వే రానప్పుడు నీ ఇంటి పక్క వాళ్ళు ఎలాగ వస్తారా? మాట్లాడండి, రారు. నీ ఇంటి పక్క వాళ్ళు రావాలంటే నువ్వు కరెక్ట్గా ముందు ఉండాలి. నువ్వు కరెక్ట్గా ముందు వస్తూ ఉంటే నీ ఇంటి పక్క వాళ్ళు వస్తూ ఉంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆఖరిగా సేవకుడిని ఆదుకునే వాళ్ళు కావాలి. మీటింగుల్లో కానీ ప్రార్థనలో కానీ ఏమండి ఏ పెట్టినా ఆత్మ సంబంధమైన కార్యక్రమం మనం ఏది చేసినా సంఘం అంతా ఆదుకునేటట్టుగా ఉండాలి. ఏదో మొక్కుబడిగా మనం ఇంత ఇస్తే సరిపోద్ది అనేది కాదు. ఎంత ఇస్తే మిగతాది ఎక్కడైతే సేవకుడు ఎక్కడి నుంచి పెడతాడు? సేవకుడు దేనికోసం చేస్తాడు? ఇదంతా సంఘం అంతా బలపడాలి, బాగుపడాలి, ఆశీర్వదించబడాలని సంఘం గురించి సేవకుడు ఎప్పుడు ఆలోచించినప్పుడు మనము కూడా ఏం చేయాలి? ఎవరి గురించి ఆలోచించాలి? సేవకుడి గురించి ఆలోచించాలి. సంఘం అంతటి గురించి సేవకుడు ఆలోచించినప్పుడు సంఘం అంతా కలిసి సేవకుడి గురించి ఆయన ఎలా బతుకుతున్నాడు, ఎలా తింటున్నాడు అనేటువంటి ఆలోచన మనకు కూడా ఉండాలండి. ఏదో నువ్వేదో తులవపాలు ఇచ్చేసి ముక్కుబడి వెళ్ళిపోవడం కాదు. కానీ నీవు చేయగలిగింది దేవుడికి చేస్తే రేపొద్దున దేవుడు నీకు ఏదో అవసరమో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అలాంటి ఆశీర్వాదాన్ని కావాలంటే ప్రతి ఆత్మ సంబంధమైన కార్యాల్లో సేవకుడిని మనం ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? ఆదుకోవాలి. ఆదుకోవడం అంటే ఏంటి? ఇబ్బందుల్లోనూ, ఇరుకుల్లోనూ, కష్టకాలంలోనూ అన్ని విషయాల్లో సేవకుడికి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా సంఘం అంతా ఏం చేయాలంటండి? ఆదుకోవాలి. ఆదుకునే మనసు కొందరికి ఉంటుంది, కొందరికి ఉండకపోవచ్చు. ఉండని వాళ్ళ మాట మనం విని మనము కూడా ఆదుకోకపోతే వాళ్ళతో వీళ్ళు కూడా ఏమైపోతారు? సమానమైపోతారు. అందుకే దేవుడు అంటున్నాడండి, కొందరు అన్నాడు కానీ అందరూ అంటలేదు. అమ్మా ఏమన్నాడు?
కొందరు మానుకున్నట్లు అన్నాడు. అంటే ఇచ్చే విషయంలో మానేస్తారు, మందిరానికి వచ్చే విషయంలో మానేస్తారు, దశంభాగం విషయంలో మానేస్తారు, దేవునికి ఇవ్వవలసిన వాటన్నిటినీ కూడా వాళ్ళు మానేస్తారు. అంటే అందరూ అన్నాడా? అందరూ కాదు, కొందరు. ఆ కొందరు మానేశారని ఇచ్చే నువ్వు కనుక మానేసావనుకో వాళ్ళతో పాటు నువ్వు కూడా దేవదంటావు. కొంతమంది అంటారు, అమ్మ మేము దశంభాగం అవ్వట్లేదు, నువ్వెందుకు ఇస్తున్నావు దశంభాగం? మీలాంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఇస్తున్నాం వాళ్ళని మమ్మల్ని కూడా ఆయన ఎత్తిపొడుతున్నాడు, దెప్పుపొడుతున్నాడు అని చేత మేమిచ్చి మమ్మల్ని చెడగొడుతున్నావు, లేదా మేము ఎలా మానేసావు నువ్వు కూడా అలా మానేమని చెడగొట్టేవాళ్ళు కూడా ఆదుకోవద్దని సలహా చెప్పేవాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. అలాంటి సలహాలు మన పెడసేవని పెట్టి మనం ఇంకా ముందుకు సాగిపోతే, సేవకుడిని ఆదుకుంటే దేవుణ్ణి ఆదుకున్నట్లే సంఘంలో ఏ కార్యక్రమం వచ్చినా మన పాలు పంపులు పొంది ముందుకు సాగితే కనుక మనము ఎంత అంత అనేది కాకుండా ఎవరో శక్తి కొలిది వాళ్ళు చేస్తే వారు చేసిన దాన్ని బట్టి దేవుడు మెండైన ఆశీర్వాదాలు ఇస్తాడు. అలాంటి కృప కొందరు మానుకున్నట్లు మీరు మానుకొనక ఆ మానుకునే జాబితాలో మీరు ఉండకుండా ఇచ్చే జాబితాలో, ఆదుకునే జాబితాలో మీరు ఉండాలని ప్రభు యొక్క పేరట మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు కూడిన మనకును ఈ వాక్యము మరి ఎంతోమందికి యూట్యూబ్లో వెళ్తుంది, వాళ్ళని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు అందరికీ వందనాలు.